Everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మరి మనం దేని గురించి మాట్లాడబోతున్నాం సార్ అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దామండి. మరి ఎంతో మంది మన స్టూడెంట్స్ అడుగుతున్న ఒకే ఒక్క క్వశ్చన్ ఏంటి సార్ అంటే సార్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి రెగ్యులర్ గా వీడియోస్ అనేది చెయ్యండి సార్. అసలు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మరి ఎక్కువగా ఏ టాపిక్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ కావాలి అంటే మరి మనం ఏ విధంగా క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అనేది మీరు చెప్పండి సార్ అని చెప్పేసి ఎంతో మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారండి. మరి మీకోసమే మనం ఈ రోజు నుంచి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దామండి. మరి ఎక్స్ప్లెనేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ అంటే ఆల్రెడీ మీరు ఏదో ఒక నోట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదా ఆల్రెడీ ఏదో ఒక కోర్సు పర్చేజ్ చేసి ఆ కోర్సుని వింటూ ఉంటారు, అవునా కాదా? మరి మీరు వింటున్న కోర్సు కానీ మరి మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేది కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందా లేదా, మరి అన్ని మోడల్స్ కవర్ అయినయా లేదా అనేది మీకు ఒక క్లారిఫికేషన్ రావాలి అంటే ప్రతిరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి అండి. ఆ ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఆ బుక్ లో అన్ని మోడల్స్ కవర్ అయినట్లయితే ఆ బుక్ ప్రిపేర్ కాండి, ఆ కోర్సులో అన్ని మోడల్స్ ఉన్నట్లయితే ఆ కోర్సుని మాత్రమే వినండి. ఒకవేళ ఆ బుక్ లో అన్ని మోడల్స్ లేకపోయినా మరి ఒకవేళ ఆ కోర్సులో అన్ని మోడల్స్ కవర్ కాకపోయినా అలాంటి బుక్స్ ను గానీ కోర్సును గానీ ఇసిరి పక్కన పడేసి ఇంకొక మంచి కోర్సును తీసుకున్నట్లయితేనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవుతారు. ఓకేనా అండి? మరి మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనం సోది చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ గురించే మాట్లాడుకుందాం. ఓకేనా అండి? చూడండి, మరి ఎంతో మంది స్టూడెంట్స్ అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటి సార్ అంటే సార్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క పేపర్ యొక్క డెప్త్నెస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది కదా సార్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ కావాలి అంటే మేము 1.0 తీసుకోవాలా, 2.0 తీసుకోవాలా, మరి 8.0 తీసుకోవాలా, లేకపోతే 120.0 తీసుకోవాలా అని చెప్పేసి ఎంతో మంది అడుగుతున్నారండి. ఇక్కడ నువ్వు తీసుకోవాల్సింది ఆవో ఈవో కాదు, నువ్వు నేర్చుకోవాల్సింది ఫస్ట్ కాన్సెప్ట్. నువ్వు కాన్సెప్ట్ అనేది క్లియర్ గా నేర్చుకున్నావు అనుకోండి, ఎస్ఎస్సి జీడీ పేపర్ ఏంటిది ఎస్ఐ కానిస్టేబుల్ గానీ ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ కూడా ఎడం చేత్తో ఇసిరి పడేయచ్చు. ఓకేనా అండి? పెన్ను కూడా యూజ్ చేయవలసిన అవసరం లేకుండా ఈ క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నువ్వు ప్రిపేర్ అవుతున్న నోట్స్ గానీ నువ్వు తీసుకున్న కోర్సు గానీ నీకు ఉపయోగపడుతుందా లేదా అనేది నువ్వే ఒక క్లారిఫికేషన్ కి తెచ్చుకుంది కానీ. ఓకేనా అండి? మరి ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్ ఏంటి సార్ అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. మరి చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటి సార్ అంటే సార్ క్వశ్చన్ పేపర్ మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు సార్, అలా చెప్పడం వల్ల మేము కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం, మేము ఇప్పుడే రీసెంట్ గా ప్రిపేర్ అవుతూ ఉన్నాం సార్, మీరు ఒకేసారి అన్ని చాప్టర్స్ కి సంబంధించి షార్ట్ కట్స్ చెప్తే మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్, అందుకని చాప్టర్స్ వైజ్ గా చెప్పండి. ఒకరోజు ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పండి, ఒకరోజు పర్సంటేజ్ చెప్పండి, ఒకరోజు యావరేజెస్ చెప్పండి. మేము యావరేజెస్ మా దగ్గర ఉన్న నోట్స్ చదువుకుంటాం, మరి దాని ప్రకారం మేము ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని బట్టి ఆ నోట్స్ మాకు ఉపయోగపడుతుందా లేదా మేము తీసుకున్న కోర్స్ అనేది బెస్ట్ కోర్సా వేస్ట్ కోర్స్ అనేది డిసైడ్ చేసుకుంటాం సార్ అని ఎంతో మంది అయితే అడుగుతున్నారండి. ఓకేనా? మరి ఎగ్జామ్ కి ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి ప్రతిరోజు నేను మీకు ఏం చేస్తాను సార్ అంటే ఇలా ఏదో ఒక టాపిక్ ని తీసుకుంటానండి. ఈ రోజు ఎల్సిఎం తీసుకున్నాను, రేపు యావరేజెస్ తీసుకుంటాను, ఎల్లుండి పర్సంటేజెస్ తీసుకుంటాను. అలా ఏం చేస్తాను సార్ అంటే ఒక్కొక్క టాపిక్ ని తీసుకుంటాను. మరి ఆ టాపిక్ ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, మరి అడిగిన క్వశ్చన్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఎలా సాల్వ్ చేయాలి అని షార్ట్ కట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? వీడియోని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఎవరైతే రోజు నన్ను వీడియోస్ చేయండి సార్ అని మెసేజెస్ చేస్తున్నారో కాల్స్ చేస్తున్నారో మీకే నేను చెప్తుంది ముఖ్యంగా. ఓకేనా అండి? మరి టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటి సార్ అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మరి ఎందుకు సార్ మీరు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ ఎంచుకున్నారు? టాపిక్ ఈజీగా ఉండిద్దా అంటే కాదండి. ఈ టాపిక్ ని ఎంచుకోవడం వెనక ఉన్న రీజన్ ఏంటి అంటే చాలా మంది విద్యార్థులు అసలు వాళ్ళు చేసే మిస్టేక్స్ గురించి వాళ్ళకి తెలియాలి.
అసలు చాలా మంది విద్యార్థులు చేసే మిస్టేక్స్ ఏంటి సార్ అంటే, మేము ఆల్రెడీ ఎప్పుడైనా అర్థమెటిక్ స్టార్ట్ చేసినప్పుడు ఒకే ఒక విషయం చెప్తాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్స్ నేర్చుకోండి అని చెప్తాను. మేము నేర్చుకోం సార్ అంటారు. మీరు డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోండి అంటాం, లేదు లేదు మేము నేర్చుకోం సార్ అంటారు. ఓకేనండి, అసలు డివిజిబిలిటీ రూల్సే కాదు, అసలు మేము నెంబర్ సిస్టమే అసలు దాన్ని పక్కన పెట్టేస్తాం సార్, దాని మీద క్వశ్చన్స్ రావు అని చెప్పేసి చాలా మంది వాళ్ళకై వాళ్ళు ఫీల్ అయిపోయి సొంత డెసిషన్స్ అనేది తీసుకుంటారు. మరి మీరు తీసుకున్న డెసిషన్ అనేది రాంగ్ అని నేను నిరూపించాలి కదా. అందుకనే ఈ రోజు ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అనే టాపిక్ తీసుకున్నాను. రేపే టాపిక్ తీసుకోవాలో మీరే కామెంట్ రూపంలో పంపించండి. దాన్ని బేస్ చేసుకొని నేను ఏ టాపిక్ తీసుకోవాలో ఆ టాపిక్ అయితే తీసుకుంటాను. ఓకేనండి, చూద్దాం. చూడండి, మరి మనకి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి, అవునా కాదండి? మరి ఇవి ఎన్నో తారీఖు వరకు జరిగినాయి సార్ అంటే దగ్గరగా 42 షిఫ్ట్లు జరిగినాయి. మరి ఇప్పుడు నేను ఎన్ని షిఫ్ట్లు తీసుకున్నాను? ఒక 12 షిఫ్ట్లు తీసుకున్నాను. మరి 12 షిఫ్ట్లలో కలిపి మొత్తం ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి సార్ అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కి సంబంధించి 21 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా అండి? నేను తీసుకున్నది 12 షిఫ్ట్లు. మరి 12 షిఫ్ట్లలో వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని సార్ అంటే 21 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా? మరి 21 క్వశ్చన్స్ ని మనం పెన్ను కూడా యూజ్ చేయం. చూడండి, పెన్ను కూడా యూజ్ చేయకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా చేయాలో నేను మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. మరి ఈ టాపిక్ కి సంబంధించి నువ్వు ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్నా నీకు డివిజిబిలిటీ రూల్స్ రావాలి, నీకు టేబుల్స్ మీద అవగాహన అనేది ఉండాలి. ఈ రెండు వస్తేనే నువ్వేం చేయగలవు సార్ అంటే క్వశ్చన్ ని విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అనేది చేయగలవు. ఓకేనా అండి? మరి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఎనాలజీ ప్రకారం వెళ్తారండి. ఎవరైతే ఎనాలజీ ప్రకారం వెళ్తారో వాళ్ళు ముందుకెళ్ళి బొక్కబోర్లా పడిపోతారన్న విషయాన్ని మీరైతే గుర్తించాలి. మరి చాలా మంది విద్యార్థులు ఏమనుకుంటారు అంటే ఒకసారి చూడండి, మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కి సంబంధించి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? ఒక షిఫ్ట్ లో 3 క్వశ్చన్లు వచ్చినాయి. మరి ఒక షిఫ్ట్ లో చూసినట్లయితే ఒక క్వశ్చనే రావడం జరిగింది. మరి ఇంకొక షిఫ్ట్ లో చూసినట్లయితే అసలు క్వశ్చనే రాలేదండి. ఓకేనా? మరి కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళు లేజినెస్ కి అలవాటు పడిపోయి మాకు ఆ సార్ చెప్పాడు, ఈ సార్ చెప్పాడు, ఈ 3 టాపిక్స్ ప్రిపేర్ అవ్వు చాలు, ఈ 4 టాపిక్స్ ప్రిపేర్ అవ్వు చాలు, నీకు ఇన్ని మార్కులు వస్తాయి అన్ని మార్కులు వస్తాయి అని చెప్పి ఒక అపోహలో అయితే ఉంటారు. ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు సార్ అంటే ఒక షిఫ్ట్ లో చూసినట్లయితే ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడు? 3 క్వశ్చన్లు ఇచ్చాడు. మరి ఒక షిఫ్ట్ లో చూస్తే ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడు సార్ అంటే జస్ట్ ఒక క్వశ్చన్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనండి? నువ్వు ఎక్కువ మార్కులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఓన్లీ ఎల్సిఎం మీదే కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు నీకు తక్కువ మార్కులు వచ్చే పేపర్ కూడా రావచ్చు. ఓకేనా? ఒకవేళ ఎల్సిఎం మీద చాలా తక్కువ మార్కులు ఇస్తున్నాడు, అవసరమారా ఈ చాప్టర్ నువ్వు పక్కన పడేసినప్పుడు ఎక్కువ మార్కులు అడిగే విధంగా కూడా వాడు ఏం చేయొచ్చు సార్ అంటే క్వశ్చన్ పేపర్ ని నీకు ఇవ్వచ్చు, అవునా కాదా? మరి క్వశ్చన్ కి 2 మార్కులు కాబట్టి నువ్వు ఎల్సిఎం ని పక్కన పెడితే ఎన్ని మార్కులు కోల్పోతావు సార్ అంటే 6 మార్కులు కోల్పోతావు. మరి 6 మార్కులు పోతే నీకు జాబ్ వచ్చిద్దా సార్ అంటే జాబ్ రాదు, ఏమీ రాదు, అవునా కాదా? అందుకే మనం ఈ ఎనాలజీని పక్కన పెట్టాలి. చాలా మంది యావరేజ్ లో 3 క్వశ్చన్లు వస్తాయి 4 క్వశ్చన్లు వస్తాయి అన్నారు. ఒక్క క్వశ్చన్ కూడా రాని చాప్టర్ ఉన్నాయి, ఒక్క క్వశ్చన్ కూడా రాని షిఫ్ట్ ఉంది, ఒకే ఒక క్వశ్చన్ అడిగిన షిఫ్ట్ కూడా ఉంది, అవునా కాదా అండి? వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎక్కువ మార్కులు వచ్చిందే ఫోకస్ చేయటం కాదు, ఒక్కోసారి 1 మార్కు కూడా రాలేదు, ఆ షిఫ్ట్ పేపర్ వస్తే నువ్వేం చేస్తావు? ఒకే ఒక మార్క్ వచ్చింది, మరి అలాంటి పేపర్ వస్తే నువ్వేం చేస్తావు? ఈ పేపర్ నాకు వద్దు సార్, ఇంకో పేపర్ ఇవ్వండి, మా సార్ యావరేజెస్ లో 3 వస్తాయి అని చెప్పాడు, ఎల్సిఎం నుంచి 4 వస్తాయి అని చెప్పాడు, పర్సంటేజెస్ నుంచి 18 వస్తాయి అని చెప్పాడు అని చెప్పి పేపర్ అడుగుతావా? అడగలేవు కదా. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అయ్యి చూడండి, ఇలాంటి పేపర్స్ ఏం చేయొచ్చు సార్ అంటే చిటికలో చేసి పక్కన పడేయచ్చు. ఓకేనా? మరి మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. మరి ఏం అడుగుతున్నాడు సార్ క్వశ్చన్ నెంబర్ 1 లో అంటే ద ఎల్సిఎం ఆఫ్ 28, 60, 120 అండ్ 135 ఈస్ 28, 60, 120 మరియు 135 అనే సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజం. మరి దాన్నే ఇంగ్లీష్ లో మనం ఏమంటాం సార్ అంటే ఎల్సిఎం ఎంత అంటున్నాడు. చూడండి, మరి ఈ క్వశ్చన్ చూసిన వెంటనే సార్ నాకు ఎల్సిఎం తెలుసు సార్ అని వెంటనే దీని జనరల్ ప్రొసీజర్ చేయకూడదు. చూడండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ గురించి మనకి ఒక క్లారిఫికేషన్ అనేది తెలిసి ఉండాలి. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే ఒక టాపిక్ ఉంది. మరి ఆ టాపిక్ లో ఎల్సిఎం అనేది సపరేట్ టాపిక్, ఆ ఎల్సిఎం అనే టాపిక్ లోంచి ఈ క్వశ్చన్ వచ్చింది, అవునా కాదా అండి?
మరి ఈ క్వశ్చన్ ని మనం ఆన్సర్ చేయడానికి మనకి జనరల్ మెథడ్ తెలుసు, మరి దీని యొక్క ప్రొసీజర్ తెలుసు, మరి దీని యొక్క షార్ట్ కట్ అనేది కూడా మనకి తెలుసు, అవునా కాదా అండి? మరి దీంట్లో ఏది యూస్ చేస్తే నువ్వు విత్ ఇన్ సెకండ్స్ లో సక్సెస్ అవుతావో ఆ విషయం తెలియాలి, ఓకేనా? అంతే తప్ప నాకు జనరల్ మెథడ్ తెలుసారని జనరల్ మెథడ్ చేసావు అనుకోండి 2 నిమిషాల సమయం వేస్ట్ అవుతుంది. మరి 2 నిమిషాల్లో నీకు వస్తుంది 1 మార్కు, 2 సెకండ్లో వాడికి వస్తుంది కూడా 1 మార్క్, అవునా కాదా? మరి వాడు సక్సెస్ అవుతాడు కానీ నువ్వు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా సార్ అంటే లేదు అన్న విషయాన్ని నువ్వైతే గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని ఏంటి సార్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయే క్వశ్చన్స్ కి అసలు టైం అనేది వేస్ట్ చేయకూడదు, ఓకేనా? టైం పట్టే క్వశ్చన్స్ కి టైం పట్టనిద్దాం, మనం చేసేది ఏం లేదు. మరి టైం వేస్ట్ కాని క్వశ్చన్స్ కూడా నువ్వు టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది సార్ అంటే నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ కావు అని అర్థం చేసుకోవాలి, ఓకేనా అండి? మరి దీని మీనింగ్ అనేది నీకు తెలిసి ఉండాలి. నాకు ఎల్సిఎం అంటే తెలియదు సార్, ఎల్సిఎం గురించి అవగాహన లేదు సార్ అంటే నువ్వు ఇక్కడ క్వశ్చన్స్ చేయలేవు, పక్కకి వెళ్ళిపోయి ఆడుకోవటం, ఎంతకు మించి చేసేది ఏం లేదు, ఓకేనా అండి? నీకు ఎప్పుడైతే దీని గురించి పర్ఫెక్ట్ అవగాహన ఉంటుందో అలాంటి విద్యార్థి మాత్రమే ఈ క్వశ్చన్స్ కి అటెంప్ట్ అనేది చేయగలడు, ఓకేనా? నాకు ఎల్సిఎం తెలుసు సార్, నేను ఎల్సిఎం విన్నాను అనే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే చేయగలుగుతారు. చూడండి, ఎల్సిఎం అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందంట, ఎక్కడ ఆప్షన్స్ లో. ఆ నెంబర్ అంట 28 చేత డివిజిబుల్ అవుతుందంట, మరి 60 చేత డివిజిబుల్ అవుతుందంట, మరి 120 చేత డివిజిబుల్ అవుతుందంట, 135 చేత కూడా డివిజిబుల్ అవుతుందంట. చూడండి, అంటే వాడు చెప్తుంది ఏంటి అంటే ఈ 4 నెంబర్ల చేత డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏదో నువ్వు నాకు చెప్పగలవా అంటున్నాడు. చూడండి, అప్పుడు వెంటనే నేను ఏమంటున్నాను అంటే ఒక నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అదేంది సార్, ఈ 4 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ కనుక్కోమంటే ఒక నెంబర్ ని ఎందుకు డివిజిబుల్ చేసేలాగా మీరు తీసుకుంటున్నారు సార్ అంటే ఇక్కడ నేను ఒక టెక్నిక్ వాడుతున్నాను. చూడండి, మరి వెంటనే 60 చేత భాగించబడాలి, ఓకేనా? మరి భాగించబడటం అంటే ఏంటి? డివిజిబిలిటీ రూల్స్, అవునా కాదండి? 60తో డివిజిబుల్ అవుతుందా లేదా అని తెలియాలి. సో వెంటనే వీడిని వెళ్ళి అడిగాను, 60తో డివిజిబుల్ అవుతావా అన్నాను. లేదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. ఎందుకు అంటే సార్ ఒక నెంబర్ 60 చేత భాగించబడాలి అంటే చివర్లో 0 ఉంది కాబట్టి నా దగ్గర కూడా 0 ఉండాలి. మరి నా దగ్గర చివర్లో 0 లేదు కాబట్టి నేను 60 చేత భాగించబడలేను సార్ అంది. ఓకే, మరి వీడిని అడిగాను, వీడు కూడా అదే మాట చెప్పాడు. మరి వీడిని అడిగాను, వీడు కూడా అదే మాట చెప్పాడు, ఓకేనా అండి? మరి ఇక్కడ ఒక నెంబర్ వీళ్ళందరి చేత భాగించబడాలంట. మరి నేను ఎవరిని తీసుకున్నాను సార్ అంటే ఫస్ట్ ఒక 60ని తీసుకున్నాను. మరి 60 చేతే వీళ్ళందరూ భాగించకపోతే మిగిలిన నెంబర్స్ చేత భాగించబడతారా సార్ అంటే భాగించబడే అవకాశం లేదు అని మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా అండి? ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ ని సాటిస్ఫై చేయాలి. నేను ఏదో ఒక నచ్చిన నెంబర్ ని తీసుకుంటే వాడిని ఒక్కడనే మీరు ముగ్గురు సాటిస్ఫై చేయలేకపోయారు అంటే మరి వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తారా అంటే సాటిస్ఫై చేయలేరు, అవునా కాదా? అంటే ఉన్న వాటిలో మూడింటిని మనం ఎలిమినేషన్ చేసినట్లయితే మనకి మిగిలింది ఒకే ఒకటి కాబట్టి వెంటనే దీన్ని మనం ఏం చేద్దాం సార్ అంటే ఆన్సర్ గా చూస్ చేసుకుందాం, అయిపోయింది. అంతే తప్ప దీని గురించి నువ్వు పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, దీని గురించి నువ్వు పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మరి ఈ క్వశ్చన్ ని మీరు ఎలా ఆన్సర్ చేశారు సార్ అంటే డివిజిబిలిటీ రూల్స్ ద్వారా, ఓకేనా అండి? వీళ్ళందరి చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ కనుక్కోండి అన్నారు. మరి నాకు ఏం తెలిసింది సార్ అంటే 60 యొక్క డివిజిబిలిటీ రూల్ నాకు తెలుసు. ఏం తెలుసు సార్ అంటే ఏదైనా ఒక నెంబర్ 60 చేత భాగించబడాలి అంటే చివర్లో 0 ఉంది కాబట్టి భాగించబడే నెంబర్ కూడా చివర్లో 0 ఉండాలి. మరి వీడికి చివర్లో 0 లేదు, వీడికి చివర్లో 0 లేదు, వీడికి చివర్లో 0 లేదు అంటే వీళ్ళు ముగ్గురు 60 చేత భాగించబడరు. మరి 60 చేత భాగించబడలేదు అంటే మరి వీళ్ళందరి చేత భాగించబడతారా? లేదు, ఓకేనా అండి? నువ్వు వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, వీళ్ళని ఒక్కడనే సాటిస్ఫై చేయలేకపోయావు కాబట్టి నువ్వు మిగిలిన వాడిని సాటిస్ఫై చేసినా మాకు అవసరం లేదు, సాటిస్ఫై చేయకపోయినా మాకు అవసరం లేదు. ఎందుకని? అందరినీ సాటిస్ఫై చేస్తేనే నేను ఆన్సర్ గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ మిగిలిపోయింది ఆప్షన్ బి కాబట్టి వెంటనే బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతే తప్ప దీన్ని జనరల్ కాన్సెప్ట్ జనరల్ మెథడ్ చేసావు అనుకోండి నీ టైం మొత్తం ఏమవుతుంది? వేస్ట్ అవడం అనేది జరుగుతుంది, ఓకేనా అండి? మీకు అర్థం కావాలని కొంచెం మెల్లగా కొంచెం స్లోగా చెప్తున్నాను. 1-2 సార్లు ఏంది సార్ రిపీట్ చేస్తున్నాడు అని మీరైతే అనుకోవద్దు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. చూడండి, determine the largest 4th digit number, okay, that is exactly divisible by 15, 25, 40 and 75. చూడండి, 15, 25, 40 మరియు అనే 75 అనే సంఖ్యల చేత ఖచ్చితంగా భాగించబడే 4 అంకెల గరిష్ట సంఖ్య, ఓకేనా? అంటే ఇక్కడ 4 అంకెల ఒక సంఖ్య ఉందంట, ఇది 4 అంకెల సంఖ్య, ఇది 4 అంకెల సంఖ్య, ఇది 4 అంకెల సంఖ్య, ఇది 4 అంకెల సంఖ్య, ఓకే?
మరి ఆ 4 అంకెల సంఖ్య ఎవరి చేత భాగించబడిద్దంట? వీళ్ళందరి చేత డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ డివిజిబిలిటీ రూల్స్కి వెళ్ళాలి. ఓకేనా అండి? డివిజిబిలిటీ రూల్స్ మీదే ఈ టాపిక్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? వీళ్ళందరి చేత డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయగలవా అన్నాడు. ఓకే షూర్ అని చెప్పాను. చూడండి, మరి వెంటనే ఫస్ట్ 40ని 100 అన్నాను. చూడండి, మరి 40 చేత నువ్వు భాగించబడతావా అన్నాడు. నా వల్ల కాదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. చివర్లో 0 ఉండాలి కదా సార్, మరి నా దగ్గర చివర్లో 0 లేదు అన్నాడు. ఓకే, మరి వీడిని అడిగాను. నా వల్ల కాదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. చివర్లో 0 ఉండాలంట కదా సార్, మరి నా దగ్గర కూడా లేదు కదా సార్ అన్నాడు. ఓకే, అంటే 40 చేత వీడు భాగించవచ్చు, వీడు భాగించవచ్చు. ఓకే, మరి భాగిస్తారా లేదా అనేది కూడా నేను చూడను. నెక్స్ట్ నేను ఆలోచించేది ఎవరు సార్ అంటే 25 చేత. అవునా కాదా? వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, వీళ్ళని ఒక్కడిని సాటిస్ఫై చేస్తే సరిపోదు. ఓకేనా? మరి 25ను సాటిస్ఫై చేయాలంటే ఏంటి అని అడిగాను. ఏదైనా ఒక నెంబర్ 25 చేత భాగించబడాలి అంటే దాని చివర్లో 2 సున్నాలు గాని, లేదా చివరి 2 నెంబర్స్ 25 గాని, 50 గాని, 75 గాని ఉండాలి. మీకెలా తెలుస్తారంటే దాన్నే మనం డివిజిబిలిటీ రూల్స్ అంటాం. మరి 25 చేత నువ్వు భాగించబడతావని అడిగితే వెంటనే వీడేమన్నాడు అంటే నా వల్ల కాదు సార్. 25 చేత భాగించబడాలి అంటే చివర్లో 2 సున్నాలు ఉండాలంట, నా దగ్గర లేదు. చివర్లో 2 5 ఉండాలంట, నా దగ్గర లేదు. మరి చివర్లో 7 5 ఉండాలంట, నా దగ్గర లేదు. ఇవేవీ లేవు కాబట్టి నా వల్ల కాదు సార్ అని చెప్పాడు. ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఆప్షన్స్ ఎలిమినేషన్ అయిపోయినాయి కాబట్టి వెంటనే ఆన్సర్ మనం ఏం తీసుకోవాలి సార్ అంటే ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇవేవి నేను సొంతగా తీసుకున్న క్వశ్చన్స్ కాదే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ప్రతి క్వశ్చన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఇక్కడ క్లారిటీ కూడా ఇచ్చాను. ఎవరికన్నా డౌట్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పెన్ను వాడతానా సార్ అంటే వాడను. చూద్దాం, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ నెంబర్ 3 దగ్గరికి ఒక్కసారి మనం వెళ్దాం. The HCF of two numbers is 11, okay, and their sum is 132. If both of the numbers are greater than 42, okay, then the difference between the two numbers is, చూడండి ఏమంటున్నాడు, 2 సంఖ్యల గాసాబా 11, ఓకే, ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం 132కి సమానమైతే ఆ 2 సంఖ్యలు 42 కంటే ఎక్కువ అయితే వాటి మధ్య గల వ్యత్యాసం ఎంత? ఓకే, మరి వాటి మధ్య గల ఏం కావాలి మనకి? వ్యత్యాసం అనేది కావాలి. మరి ఆ వ్యత్యాసాన్ని ఎలా కనుక్కుంటున్నాను చూడండి. మరి ఇక్కడ ఆ 2 సంఖ్యల గాసాబా ఎంత? 11. మరి ఆ 2 సంఖ్యల గాసాబా 11 అంటే అర్థం ఏంటి సార్ అంటే అది 11 మల్టిపులే, ఇది 11 మల్టిపుల్. ఓకేనా అండి? మరి వాడు అడుగుతుంది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. మరి మొదటి నెంబరు 11 మల్టిపులే, రెండో నెంబరు 11 మల్టిపుల్ అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా ఏమై ఉంటుంది సార్ అంటే 11 మల్టిపుల్ అయి ఉంటుంది. ఎనఫ్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూద్దాం, చూడండి. మరి ఆ రెండింటి సంఖ్యల మొత్తం ఎంతకి సమానం? 132కి సమానం. ఓకేనా? ఆ 2 సంఖ్యల మొత్తం ఎంతకి సమానం అంట? 132కి సమానం. వాళ్ళ మధ్య గ్యాప్ 11 వచ్చేలాగా నువ్వు విడగొట్టగలవా సార్ అంటే అస్సలకే విడగొట్టలేవు. ఓకేనా అండి? మరి గ్యాప్ 11 వచ్చేలాగా నువ్వు విడగొట్టగలవా? 2 భాగాలుగా చేయగలవా? 132ని చేయలేము. చూడండి, 2 నెంబర్స్ ని కలిపితే ఎంత రావాలి? 132 రావాలి. 2 నెంబర్స్ ని కలిపితే 132 రావాలి అంటే నువ్వు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ 11 వచ్చేలాగా ఏం చేయలేము సార్ అంటే విడగొట్టలేము. సో మిగిలిపోయింది ఎంత సార్ అంటే 22. కాబట్టి వెంటనే 22 ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ సాల్వ్ చేయడానికి నీ బుక్ లోకి వెళ్ళు. దీనికి ఎంత సమయం పట్టింది సార్ అంటే 15 నిమిషాల సమయం పట్టింది. మరి నేను కూడా 15 నిమిషాల సమయం తీసుకొని కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇక్కడ ఎందుకు సార్ ఇలా యూస్ చేస్తున్నారు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు టెక్నిక్స్ అనేది తెలుసుకోవాలి. ఏ టెక్నిక్ ద్వారా మనం ఆన్సర్ ని సంపాదించాలి అనేది తెలుసుకుంటేనే అప్పుడే నువ్వు సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? జనరల్ కాన్సెప్ట్ చెప్పాను అనుకోండి, మీకు ఇక్కడ 10 నిమిషాల సమయం పట్టింది. మరి ఆ సమయం వేస్ట్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ఓకేనా? సో అందుకే షార్ట్ కట్ చెప్పేశాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 4వ తారీఖు షిఫ్ట్ 2లో వచ్చింది. మరి ఏం అడుగుతున్నాడో చూద్దాం, చూడండి. ద LCM ఆఫ్ 672 అండ్ 7056. చూడండి ఏమంటున్నాడు, 672 మరియు 7056 అనే సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజం అంటే LCM ఎంత అంటున్నాడు. మరి చాలా మంది ఏం చేస్తారు సార్ అంటే దీన్ని ఎల్సిఎం కనుక్కునే ప్రయత్నం చేస్తారు. మరి నేనేమంటాను అంటే ఎల్సిఎం కనుక్కోవడానికన్నా ముందు యూనిట్ డిజిట్ కనుక్కున్నావు అనుకో విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయిపోయింది. ఓకేనా అండి?
మరి అది ఎలా కనుక్కుంటున్నానో చూడండి. మరి వాడు ఇచ్చిన నెంబర్స్ ఎంత సార్ అంటే 672 ఒక నెంబర్. ఓకే, మరి రెండో నెంబర్ ఎంత సార్ అంటే 7056. ఓకేనా. ఇప్పుడు దీనికి నేను ఎల్సిఎం కనుక్కుంటున్నాను. ఏ టేబుల్లో పోయిద్ది సార్ అంటే చూస్తేనే అర్థమైపోతుంది. 7 ఎక్కమని చూడండి. 7 9 ఎంత సార్ అంటే 63. 7 6 ఎంత సార్ అంటే 42. ఓకే, నెక్స్ట్ 7 1 7 0, మళ్ళీ 0, 7 8 ఎంత సార్ అంటే 56. అయిపోయింది. నెక్స్ట్ 12 ఎక్కం చూడండి. మరి 12 ఎన్నిసార్లు సార్ అంటే 12 8 96. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 12 8 96, 12 4 48. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఏ టేబుల్లో పోయిద్ది సార్ అంటే 4 ఎక్కమండి చూడండి. 4 2 8, నెక్స్ట్ 4 2 8, 4 1 4, ఎనఫ్ అయిపోయింది. మరి ఇప్పుడు వీటన్నిటిని ఇంటూ చేస్తే ఏమైంది? టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. మరి దీన్ని ఇంటూ చేయడం అనేది ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. మరి నాకు టైం వేస్ట్ కావద్దు కదా, అందుకే ఏం ఆలోచించాను, యూనిట్ డిజిట్ చూశాను. అందుకే దాని ప్రకారం చూడండి, 1 × 2 2, 2 4 8. ఓకే, 8 2 16 అంటే చివరిలో యూనిట్ డిజిట్ 6. మరి 6 7 42 అంటే చివరిలో ఎంత రావాలి? 2 రావాలి. మరి చివరిలో 2 ఇక్కడ లేదు, చివరిలో 2 ఇక్కడ లేదు, చివరిలో 2 ఇక్కడ లేదు. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఎప్పుడైతే నువ్వు ఇలాంటి టెక్నిక్స్ వాడతావో అప్పుడే నువ్వు సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. అంతే తప్ప ఇలా ఎల్సిఎం కనుక్కొని దీని దీంతో ఇంటూ చేసి, దీని దీంతో ఇంటూ చేసి, దీని దీంతో ఇంటూ చేసి, ఇంటూ చేయడం మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయి టైం వేస్ట్ చేసామనుకో, దానివల్ల నీకు ఉపయోగం ఉండదు, క్లాస్ చెప్పినా నాకు ఉపయోగం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. నెక్స్ట్ షిఫ్ట్ 3. మరి షిఫ్ట్ 2 లో ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆ ఒక క్వశ్చన్ చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఏమంటున్నాడు? ద ఎల్సిఎం ఆఫ్ 56, 30, 108 and 120 ఈస్. చూడండి ఏమంటున్నాడు. 56, 30, 108 మరియు 120 అనే సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజం. మరి దాన్నే మనం ఏమంటున్నాం? ఎల్సిఎం అంటున్నాం. మరి ఇందాకే చెప్పాను. మరి ఎల్సిఎం అంటే ఏంటి సార్ అంటే వీళ్ళందరి చేత డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ ఉందంట, దాన్ని కనుక్కోండి అంటున్నాడు. మరి నేను వెంటనే దేన్ని చూస్ చేసుకున్నాను? 30ని చూస్ చేసుకున్నాను. ఓకేనా. ఎందుకు సార్ 30ని చూస్ చేసుకున్నారు అంటే 30 యొక్క డివిజిబిలిటీ రూల్ నాకు తెలుసు కాబట్టి. ఓకేనా అండి. సో వెంటనే వీడిని అడిగాను, నువ్వు 30 చేత భాగించబడతావా అన్నాను. నా వల్ల కాదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. చివరిలో వాడి దగ్గర 0 ఉంది కదా సార్, నా దగ్గర లేదండి అన్నాడు. ఓకే, మరి వీడిని అడిగాను, నేను కూడా డివిజిబుల్ కాలేను సార్. ఎందుకని అంటే చివరిలో 0 ఉంది, నా దగ్గర లేదు కదా సార్, అందుకే నేను వాడి చేత డివిజిబుల్ కాలేనండి అన్నాడు. ఓకే, మరి వీళ్ళిద్దరూ నేను డివిజిబుల్ అవుతా అన్నాడు. అప్పుడు వెంటనే నేను ఆలోచించింది అంటే ఒక నెంబర్ 30 చేత భాగించబడాలి అంటే అది 3 మరియు 10 చేత భాగించబడాలి, అవునా కాదా? మరి వెంటనే వీడిని అడిగాను, నువ్వు 3 చేత భాగించబడతావా అన్నాను. నేను 3 చేత భాగించబడను సార్ అన్నాడు. అయిపోయింది. మరి 3 చేత భాగించబడ్డాను నీకు ఎలా తెలిసింది సార్ అంటే నాకు డివిజిబిలిటీ రూల్స్ వచ్చు. ఓకేనా. మరి మిగిలిపోయింది బి కాబట్టి వెంటనే ఆన్సర్ బిని చూస్ చేసుకుంటే సరిపోయింది. దీనికోసం నువ్వు పెన్ను వాడాల్సిన అవసరం లేదు, ఇంకేదేదో యుద్ధాలు చేయాల్సిన అవసరం అసలుకే లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6 దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 153, 117 and 405 ఈస్. 153, 117 మరియు 405 అనే సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య గుణిజం. మరి గరిష్ట సామాన్య గుణిజాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం సార్ అంటే హెచ్సిఎఫ్ అంటాం. ఇందాక ఎల్సిఎం అడిగాడు, ఇప్పుడు హెచ్సిఎఫ్ అడిగాడు, వాడి ఇష్టం, అడగనండి ఏమైంది. మరి హెచ్సిఎఫ్ అంటే ఏంటి సార్ అంటే అది కూడా నీకు తెలియాలి. మరి హెచ్సిఎఫ్ అంటే ఏంటి సార్ అంటే వీళ్ళందరినీ డివిజిబుల్ చేసే, చూడండి వీళ్ళని వీళ్ళ ముగ్గురిని డివిజిబుల్ చేసే ఒక నెంబర్ ఇక్కడ ఉందంట, ఆ నెంబర్ ని కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా అండి. సో వెంటనే 2 నెలలు అడిగాను, వీళ్ళని డివిజిబుల్ చేస్తావా అని. నేను చెయ్యను సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. సార్ నేను ఈవెన్ నెంబర్ ని సార్, ఆడ్ నెంబర్స్ నేను డివిజిబుల్ చేస్తానా సార్, నెంబర్ సిస్టమ్ తెలుసుకోండి సార్ అన్నాడు. ఓహో, నువ్వు ఆడ్ నెంబర్స్ డివిజిబుల్ చేయవా అన్నాడు. అవును చెయ్యను సార్ అన్నాడు. మరి వెంటనే 6ని అడిగాను, సార్ నేను ఈవెన్ నెంబరే సార్, ఏం సార్ మీరు మర్చిపోయారా అన్నాడు. వెంటనే వీడిని ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ వెంటనే 12ని అడిగాను, సార్ నేను కూడా ఈవెన్ నెంబరే సార్, మేము ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆడ్ నెంబర్స్ ఎలా డివిజిబుల్ చేస్తాం సార్, మరి మిగిలింది 9 కాబట్టి ఆన్సర్ 9 తీసుకోండి సార్, మీకు ఒక మార్క్ రాలేదనుకోండి మాకు కాల్ చేయండి సార్, మేము కల్పిస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అయిపోయిందా లేదా? అయిపోయింది. నెక్స్ట్ షిఫ్ట్ 3కి సంబంధించి 2 క్వశ్చన్లు అయిపోయినాయి. మరి 3వ క్వశ్చన్ చూద్దాం చూడండి. మరి ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూద్దాం.
LCM and HCF of two numbers are 66 and 11 respectively. Okay. If one of the number is 33, then find the other number. రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లు వరుసగా 66 మరియు 11. ఓకే, అందులో ఒక సంఖ్య 33 అయితే మరొక సంఖ్యను కనుగొనండి. చూడండి, మరి దీనికోసం ఒక్కొక్కడు యుద్ధాలు చేస్తా ఉంటాడు. యుద్ధాలు నేను చేయమని చెప్పను. చూడండి, 1 ఇంటూ 6, ఒక్క 6 ఎంత అండి? 6. ఓకే, మరి 3 ఇంటూ ఎంత చేస్తే 6 వచ్చింది అనేది క్వశ్చన్. చూడండి, మరి 3ని ఎంతతో ఇంటూ చేస్తే 6 వచ్చింది సార్ అంటే 2. అంటే యూనిట్ డిజిట్లో ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఈడి దగ్గర లేదు, ఈడి దగ్గర లేదు, ఈడి దగ్గర లేదు. సో వెంటనే ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? సిని ఆన్సర్ గా చూసుకోవచ్చు. మాకు అర్థం కాలేదు సార్. ఓకే, ఫార్ములా చెప్దాం. చూడండి, మరి ఆల్రెడీ నేను ఎల్సిఎం అని హెచ్సిఎఫ్ చెప్పేటప్పుడు ఎల్సిఎం కి సంబంధించి కొన్ని వీడియోస్ చెప్పాను, హెచ్సిఎఫ్ కి సంబంధించి కొన్ని వీడియోస్ చెప్పాను. తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ కి సంబంధించి కొన్ని వీడియోస్ అనేది చెప్పాను. మరి ఆ వీడియోలో భాగంగా నేను మీకు ఒక ఫార్ములా చెప్పడం జరిగింది. చూడండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా, నీ దగ్గర ఉన్న ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అనేది కూడా నేను మీకు చెప్పడం జరిగింది. రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ దేనికి ఈక్వల్ సార్ అంటే మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్యకి ఈక్వల్ అవుతుంది అని నేను మీకు ఒక ఫార్ములా అనేది చెప్పడం జరిగింది. ఓకేనా అండి, ఈ ఫార్ములా నేను మర్చిపోయాను సార్ అంటే ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళండి, వెనక్కి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఈ ఫార్ములాని చెప్పుంటాను. ఓకేనా అండి, మరి ఎల్సిఎం నీకు తెలుసా సార్ అంటే తెలుసు. ఎంత సార్ ఎల్సిఎం అంటే 66. మరి హెచ్సిఎఫ్ ఎంతో తెలుసా సార్ అంటే తెలుసు, 11. ఓకే, మరి అందులో ఒక నెంబర్ తెలుసా సార్ అంటే తెలుసు, 33. మరి వాడు అడుగుతుంది రెండో నెంబర్ ఎంత అని. ఆ రెండో నెంబర్ ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, చూడండి, ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. మరి 33 ఒకట్లో 33 ఎన్ని సార్లు సార్ అంటే 2 సార్లు. సో సెకండ్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఎంతకి సమానం సార్ అంటే 11 22కి సమానం. అంటే సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది? 22 అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఉందా సార్ 22 అంటే ఖచ్చితంగా ఉంటదండి. ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి సిని నువ్వు ఆన్సర్ గా చూస్ చేసుకో. నేను ఈ ఫార్ములాస్ ఈ సోదంతా చేయాలంటే అవసరం లేదు. ఎందుకు సార్ అంటే చూడండి, ఎందుకంటే చూడండి, ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధానికి సమానమైంది కదా. మరి సమానమైనప్పుడు నేనేం చెప్తున్నాను అంటే చూడండి, మరి ఈ రెండింటిని ఇంటూ చేయి. 1 ఇంటూ 6, చివరిలో యూనిట్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకేనా, మరి 3 ఇంటూ ఏ నెంబర్ ని చేస్తావో నాకు తెలియదు. మరి ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 6 రావాలి. ఓకేనా, మరి అప్పుడు 3ని ఎవరితో ఇంటూ చేస్తే 6 వచ్చింది సార్ అంటే 2తో ఇంటూ చేస్తేనే 6 వచ్చింది. అంటే చివరిలో ఎంత ఉండాలి? 2 మాత్రమే ఉండాలి. మరి 2 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. మరి అన్నిట్లో 2 ఉంటే ఏం చేస్తారు సార్? చూడండి, అన్నిట్లో 2 ఉంటే ఏం చేస్తారు సార్ అంటే నాకు తెలుసు కదా, ప్రొసీజర్ తెలియదా, నాకు కాన్సెప్ట్ తెలియదా? తెలుసు కదా, తెలిసినప్పుడు వాటి ద్వారా ముందుకెళ్ళిపోతాను. మరి ఇప్పుడు ఇది ఎందుకు వాడుతున్నారు సార్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ కావాలి నాకు. ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది డివిజిబిలిటీ రూల్స్ ద్వారా ఆన్సర్ చేయొచ్చా, లేకపోతే యూనిట్ డిజిట్ ద్వారా ఆన్సర్ చేయొచ్చా అనేది నాకు తెలుసు. అందుకే దాని ద్వారా నేను ఏం చేస్తున్నాను సార్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేస్తున్నాను. సో నా ఆన్సర్ ఎంత సార్ అంటే 22. ఎనఫ్. షిఫ్ట్ 1 అయిపోయింది, షిఫ్ట్ 2 అయిపోయింది, షిఫ్ట్ 3 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ ఇది 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖు స్టార్ట్ అయిన ఎగ్జామ్. మరి ఈ స్టార్ట్ అయిన ఎగ్జామ్ లో కూడా ఏ క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. LCM and HCF of two numbers are 168 and 14 respectively. Okay, if one of the number is 42, okay, then find the other number. రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లు వరుసగా 168 మరియు 14. ఓకే, ఆ రెండు సంఖ్యల్లో ఒకటి 42 అయితే మరో సంఖ్య ఎంత అంటున్నాడు. మరి ఇందాక యూనిట్ డిజిట్ వాడారు కదా సార్, ఇప్పుడు వాడే దమ్ముందా అంటే ఉంది. ఎందుకని ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఏమని, యూనిట్ డిజిట్ అంతా డిఫరెంట్ గా ఉంది. మరి జనరల్ ప్రొసీజర్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలవునా కాదండి. చూడండి, మరి ఇక్కడ 8 4 ఎంత సార్ అంటే 32. అంటే చివరిలో ఎంత రావాలి? యూనిట్ డిజిట్ 2 రావాలి. ఓకేనా, మరి ఇక్కడ చూద్దాం. చూడండి, 4 2 8, యూనిట్ డిజిట్ 8 వచ్చింది, వద్దు. మరి 2 8 16, 6 వచ్చింది, వద్దు. నెక్స్ట్ 2 7 14, 4 వచ్చింది, వద్దు. మరి ఇక్కడ చూడండి 6 ఇంటూ 2 12. సో వెంటనే ఆన్సర్ ఏంటి సార్ అంటే డి అయిపోయింది. లేదు సార్, ఎందుకు సార్, మనకి ఫార్ములా ఉంది కదా, ఫార్ములా ప్రకారం చేయకూడదా అంటే ష్యూర్. ఎల్సిఎం ఎంత సార్ అంటే 168.
మరి హెచ్సిఎఫ్ ఎంత సార్ అంటే 14 ఇజ్ ఈక్వల్. మొదటి సంఖ్య ఎంత సార్ అంటే 42. రెండో సంఖ్య ఎంత సార్ అంటే తెలియదు, అదే కనుక్కోవాలి. అయిపోయింది. సో వెంటనే క్యాన్సిల్ చేయి. 14 ఎక్కువచ్చు కదా, 14 ఒకట్లు 14 3 42. ఓకే, మళ్ళీ 3తో క్యాన్సిల్ చేయి. చూడండి 3 ఎన్నిసార్లు పోయిద్దాం. 3 5లు 15, ఒకటి మిగిలింది. 3 6లు 18, ఇటు 56 మిగిలింది, అటు సెకండ్ మిగిలిపోయింది. అంటే సెకండ్ నెంబర్ ఎంతకి సమానం సార్ అంటే 56కి సమానం. ఎలా వెళ్తావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటది. నేను యూనిట్ డిజిట్ ద్వారా వెళ్తాను, నాకు యూనిట్ డిజిట్ పర్ఫెక్ట్ ఐడియా ఉంది, దాని ద్వారా వెళ్ళు. లేదు సార్ ఫార్ములా ద్వారా విత్ ఇన్ సెకండ్స్ లో చేయగలుగుతున్నాను, దాని ద్వారా వెళ్ళు. ఎలా వెళ్తావు అనేది నాకు అనవసరం, నాకు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ కావాలి, అది మాత్రమే నా టార్గెట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మరి క్వశ్చన్ నెంబర్ 9 ఒకసారి అయితే మనం చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 26, 8, 11 and 13 ఈస్. చూడండి ఏమంటున్నాడు. 26, 8, 11 మరియు 13ల చేత భాగించబడే అతి చిన్న సహజ సంఖ్య ఏది? ఓకేనా, అంటే వీళ్ళందరి చేత డివిజిబుల్ అవ్వాలంట. అంటే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు మళ్ళీ వాడు? డివిజిబిలిటీ రూల్స్ తెలుసా నీకు అంటున్నాడు. తెలియదు సార్ అన్నావు అనుకో, ఈ క్వశ్చన్ వదిలేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళని చెప్తాడు. లేదు లేదు నాకు డివిజిబిలిటీ రూల్స్ తెలుసు సార్ అన్నావు అనుకోండి, అప్పుడు వాడు ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళందరి చేత డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ని తీసుకురాగలవా అంటున్నాడు. ఓకేనా, మరి వెంటనే నేను ఎవరిని ఎంచుకున్నాను సార్ అంటే 8ని ఎంచుకున్నాను. ఎందుకు సార్ 8ని ఎంచుకున్నారు అంటే దీని యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది ఈజీగా ఉంటది కాబట్టి ఎంచుకున్నాను. ఓకేనా, మరి వీడిని వెళ్ళి అడిగాను 8 చేత భాగించబడతావా అని. సార్ వాడు ఈవెన్ నెంబర్ సార్, నేను ఆడ్ నెంబర్ సార్, నా వల్ల కాదు అన్నాడు. వెంటనే కట్ చేశాను. ఓకే, మరి వీడిని అడిగాను 8 చేత భాగించబడతావా అని. సార్ నన్ను చూడలేదా, నేను 4 చేత భాగించబడను సార్, 8 చేత ఎందుకు భాగిస్తాను సార్ అన్నాడు. ఓకే, మరి వీడిని అడిగాను నువ్వు భాగిస్తావని. సార్ నేను కూడా 4 చేతే భాగించబడను సార్, 8 చేత ఎందుకు భాగిస్తాను సార్ అని. అయిపోయాను. వాడు 4 చేత భాగించబడని నీకు ఎలా తెలుస్తారంటే 4 డివిజిబిలిటీ రూల్ నాకు తెలుసు. ఓకేనా, తెలియపోతే నేను చేసేది ఏం లేదు. ఓకేనా, మిగిలిపోయింది ఆప్షన్ డి కాబట్టి వెంటనే డీని ఆన్సర్ గా చూస్ చేసుకో. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మరి క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడు చూద్దాం. షిఫ్ట్ 1 అయిపోయింది, షిఫ్ట్ 2 స్టార్ట్ అయింది. చూడండి ఏమంటున్నాడు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 168 and 6 respectively. Okay, if one of the number is 24 then find the other number. చూడండి ఏమంటున్నాడు. రెండు సంఖ్యలకి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ లు వరుసగా 168 మరియు 6. ఓకే, అందులో ఒక సంఖ్య 24 అయితే మరొక సంఖ్యను కనుగొనండి. ఓకేనా, మరి యూనిట్ డిజిట్ ద్వారా చేయొచ్చా చేయకూడదా? షూర్, ఖచ్చితంగా చేయొచ్చు. చూడండి ఒకసారి ఏమన్నాడు. మరి 8 ఇంటూ 6, 8 6లు ఎంత? 48. అంటే యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 8 రావాలి. వీడి దగ్గరికి వెళ్ళాను. చూడండి 4 5లు, 4 5లు ఎంత? 20, చివరిలో 0 వస్తుంది. ఓకే, 4 2 8. సో కన్ఫామ్ గా ఏంటిది? ఇదే ఆన్సర్. ఓకే, మరి 4 ఇంటూ 0 0 వస్తుంది, ఇది నా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 4 ఇంటూ 4 16, చివరిలో 6 వస్తుంది, ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో వెంటనే మనం ఆన్సర్ ఏం చేయొచ్చు సార్ అంటే 42 ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను కట్ చేసుకుంటాను సార్ అంటే కట్ చేసుకో, ఏడే కట్ చేయి, అటేటో తీసుకెళ్ళడం ఎందుకు? చూడండి మరి ఇక్కడ 6 ఒకట్లు 6 ఎన్ని సార్లు సార్ అంటే 4 సార్లు. మరి 4తో కట్ చేయి, 4 4 ఎంత సార్ అంటే 16, 4 2 ఎంత? 8. సో వెంటనే ఎంత తీసుకోవచ్చు? 42 ఆన్సర్ తీసుకోవచ్చు. దీనికోసం ఏదో ముగ్గులేసి దాని చుట్టూ బొమ్మలేసి ఆన్సర్ చేయాల్సినంత అవసరం లేనే లేదు. ఓకేనా అండి. 11 ఒకసారి చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 11 ఏమంటున్నాడు. X is the greatest 3-digit number. Okay, exactly divisible by 12, 20 and 25. Okay, the sum of digits of X is. చూడండి ఏమంటున్నాడు. X అనేది 12, 20 మరియు 25ల చేత ఖచ్చితంగా భాగించబడే 3 అంకెల అతి పెద్ద సంఖ్య. ఓకే, X అనే సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత? చూడండి మరి ఇక్కడ ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబరు చూడండి, ఆ నెంబర్ని ఏమంటున్నాడు? X అంటున్నాడు. మరి ఈ నెంబర్ ఏం చేసిద్ది సార్ అంటే 12 చేత డివిజిబుల్ అవుతుందంట, మరి 20 చేత డివిజిబుల్ అవుతుందంట, 25 చేత కూడా డివిజిబుల్ అవుతుందంట. చూడండి మరి ఇక్కడ ఉన్న ఎక్స్ అనే సంఖ్య వీళ్ళ ముగ్గురు చేత డివిజిబుల్ అవుతుందంట. అదే విధంగా ఇంకో విషయం ఏం చెప్తున్నాడు అంటే అది 3 అంకెల పెద్ద సంఖ్య అంటున్నాడు. ఓకేనా అండి.
మరి భాగించబడే మూడంకెల పెద్ద సంఖ్యను కనుక్కొని దాంట్లో ఉన్న అంకెల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ నేను దానికి సంబంధించి జనరల్ ప్రొసీజర్ చెప్పాలనుకోండి చాలా టైం పట్టింది. మరి నేను జనరల్ ప్రొసీజర్ చెప్పకుండా షార్ట్ కట్ అనేది చెప్తా. చూడండి, మరి మూడంకెలలో అతి పెద్ద సంఖ్య, మరి మూడంకెల సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్యనే మనం ఏమంటాం సార్ అంటే 999. 999 అనేది మూడంకెల సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య. మరి వీటికి ఎల్సిఎం కడతా. చూడండి, 12కి 20కి 25కి ఎల్సిఎం ఎంత సార్ అంటే జస్ట్ 300. మీకు ఎలా తెలుసు సార్ అంటే ఎల్సిఎం అనే కాన్సెప్ట్ మీద నాకు పర్ఫెక్ట్ అవగాహన ఉంది, అందుకని. ఓకేనా? సో వెంటనే కట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నా. చూడండి ఒకసారి, మరి 300 కరెక్ట్ గా ఎన్నిసార్లు సార్ అంటే 3 సార్లు పోయిద్ది. ఓకేనా? 300 900. మరి 900 పోతే ఎంత మిగిలింది సార్ అంటే 99 మిగిలింది. దీన్నే నేనేమంటున్నాను అంటే రిమైండర్ అంటున్నాను. ఓకేనా అండి? అయిపోయింది. మరి ఈ 99ని మనం ఏం చేయాలి సార్ అంటే ఈ నెంబర్ లోంచి తీసేయాలి. 999లో నుంచి 99 తీసేస్తే వచ్చే ఆన్సర్ ఎంత సార్ అంటే జస్ట్ 900. మన ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా అండి? మరి 12 చేత 20 చేత 25 చేత భాగించబడే మూడంకెల సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య ఎంత సార్ అంటే 900. మరి 900 లేదేంది అని కంగారు పడొద్దండి. వాడు ఏమడుగుతున్నాడు అంటే దాంట్లో ఉన్న డిజిట్స్ మొత్తం ఎంత అంటున్నాడు. మరి దీంట్లో ఉన్న ఒక డిజిట్ ఏమో 9 ప్లస్ ఇంకో డిజిట్ ఏమో 0 ప్లస్ ఇంకో డిజిట్ ఏమో 0. మరి మొత్తాన్ని కలిపితే ఎంతకి సమానం సార్ అంటే 9కి సమానం. మరి ఉందా లేదా సార్ అంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతే తప్ప దీని కాన్సెప్ట్ కానీ మరి దీన్ని ఎలా చేసామో తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా క్లాస్ పర్ఫెక్ట్ గా వినాలండి. ఓకేనా? క్లాస్ వినకుండా నాకు ఆన్సర్ రావాలి అంటే పాసిబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మరి క్వశ్చన్ నెంబర్ 12 ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివిజిబుల్ బై 92 and 215? లీవ్ రిమైండర్ 7 and 11 రెస్పెక్టివ్లీ. చూడండి, 92 మరియు 215ను భాగించినప్పుడు వరుసగా 7 మరియు 11లను శేషంగా మిగిల్చే అతి పెద్ద సంఖ్య ఏంటి? చూడండి, మరి దీనికోసం చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది జనరల్ క్వశ్చన్ కదా సార్, మరి మనం జనరల్ గా చేయకూడదా అనుకుంటారు. మరి జనరల్ గా చేసిన వాడికి కాన్సెప్ట్ నేర్చుకొని చేసిన వాడికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఆ డిఫరెన్స్ నేను చూపెడతాను. చూడండి, మరి ఇక్కడ వాడు ఏమంటున్నాడు అంటే ఒక నెంబర్ ఉందంట. ఏది సార్ ఆ నెంబర్ అంటే తెలియదు, అదే కనుక్కోమంటున్నాడు. ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్ తోనంట మనం ఒకవేళ 92ని భాగించామనుకోండి. ఎవరితో సార్ అంటే ఒక నెంబర్ తో 92ని భాగించినప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందంట 7 వచ్చిందంట. ఓకే, మరి అదే నెంబర్ తో ఒకవేళ మనం 215ని భాగించామనుకోండి, అప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందంట 11 వచ్చింది. ఆ నెంబర్ ని నువ్వు కనుక్కోగలవా అంటున్నాడు. ఓకేనా అండి? మరి ఆ నెంబర్ ని కనుక్కోవడానికి నువ్వు జనరల్ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆప్షన్ బేస్డ్ వెళ్తారు. ఓకేనా అండి? మరి ఆప్షన్ బేస్డ్ ఎలా వెళ్తారో ఒకసారి మనం చూద్దాం. మరి ఆ నెంబర్ మనకు కావాలి కదా. ఆ నెంబర్ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్స్ లోనే ఉంది కాబట్టి మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మరి ఇంకో విషయం చెప్పాడు, అతి పెద్ద సంఖ్య అన్నాడు. మరి అతి పెద్ద సంఖ్య అనగానే ఫస్ట్ ఎవరికి అవకాశం ఇచ్చాను? 23కి అవకాశం ఇచ్చాను. రమ్మన్నాను 23ని. మరి 92ని నువ్వు భాగిస్తే శేషం ఎంత ఇస్తావు అని అడిగాను. ఓసారి భాగించండి సార్ చూద్దాం అన్నాడు. చూడండి, మరి వెంటనే దీన్ని ఏం చేశాను సార్ అంటే 23తో భాగించాను. చూడండి, మరి 23 ఎన్నిసార్లు పోయింది సార్ అంటే 23 4. ఓకేనా? 4 2 80, 4 3 12. సో ఎంత వచ్చింది సార్ అంటే 92 రావడం జరిగింది. ఓకేనా? నేను ఇక్కడ ఏమనుకున్నాను సార్ అంటే ఆ నెంబర్ 23 ఏమోనని అజంప్షన్ చేశాను. మరి 23 ఏమోనని అజంప్షన్ చేసుకున్నప్పుడు రిమైండర్ నాకు ఎంత వచ్చింది? 0 వచ్చింది. మరి వాడేమన్నాడు? ఆ నెంబర్ తో 92ని భాగిస్తే శేషం 7 రావాలి అన్నాడు. మరి శేషం ఎంత వచ్చింది? నాకు 0 వచ్చింది. మరి శేషం 0 వచ్చింది కాబట్టి వెంటనే 23కి చెప్పాను నాకు కావలసిన నెంబర్ నువ్వు కాదు అన్నాను. ఎందుకు సార్ అన్నాడు. అప్పుడు వెంటనే 92తో భాగిస్తే శేషం 7 రావాలి. మరి నిన్ను 92తో భాగిస్తే శేషం 0 వచ్చింది కదా, అందుకని అన్నాను. సో వెంటనే ఈ నెంబర్ ని కూడా చెక్ చేయండి సార్ అన్నాడు. నేనప్పుడు వాడికి ఏం చెప్పాను అంటే అరే పిచ్చోడా, నిన్ను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని 92తో భాగిస్తే శేషం 7 రావాలి, 215తో భాగిస్తే శేషం 11 రావాలి. అంటే నువ్వు వీడిని సాటిస్ఫై చేయాలి, వీడిని సాటిస్ఫై చేయాలి.
వీడినొక్కడిని సాటిస్ఫై చేసినా నేను ఆన్సర్ గా తీసుకోను, ఒకవేళ వీడినొక్కడిని సాటిస్ఫై చేసినా నేను ఆన్సర్ గా తీసుకోను. ఓకేనా? అంటే నువ్వు వాళ్ళిద్దరిని సాటిస్ఫై అనేది చెయ్యాలి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీడినే సాటిస్ఫై చేయలేకపోయావు. ఒకవేళ వీడిని సాటిస్ఫై చేసినా రిమైండర్ 11 ఇచ్చినా కానీ నిన్ను ఏం తీసుకోను సార్ అంటే ఆన్సర్ గా తీసుకోను కదా, మళ్ళీ ఎందుకురా దాన్ని చెక్ చేయడం, నా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పాను. అవును కదా సార్, నిజమే కదా అన్నాడు. సో వెంటనే 23ని ఎలిమినేషన్ చేసి పక్కన పెట్టాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎజంప్షన్ చేసుకున్నాను. ఎంతని? 21 ఏమో అనుకున్నాను. ఎందుకని? వాడు అడిగింది అతిపెద్ద సంఖ్య అన్నాడు. మొదటి అతిపెద్ద సంఖ్య 23 కాబట్టి వాడికి అవకాశం ఇచ్చాను, వాడి వల్ల కాలేదు. నెక్స్ట్ 21ని తీసుకొచ్చాను. చూడండి, మరి 21ని తీసుకొచ్చి మరి వెంటనే ఏం చేశాను సార్ అంటే 92ని భాగించాను. చూడండి, మరి 21 కరెక్ట్ గా ఎన్నిసార్లు పోయింది సార్ అంటే 4 సార్లు పోయిద్దండి. 4 2 8, 4 1 4, 84. చూడండి, 92లోంచి 84 పోతే ఎంత సార్ అంటే జస్ట్ 8. చూడండి ఏమంటున్నాడు. మరి ఒకవేళ ఆ సంఖ్య నేను 21 అనుకున్నాను, మరి 92ని 21తో భాగిస్తే శేషం ఎంత వచ్చింది? 8 వచ్చింది. మరి నాకు శేషం ఎంత రావాలి? 7 రావాలి. అరే నాకు శేషం 7 రావాలి, నువ్వు 8 శేషం ఇస్తున్నావు, వెంటనే నువ్వు నా ఆన్సర్ కాదు, పక్కకి వెళ్ళిపో అన్నాను. వాడేమన్నాడు అంటే ప్లీజ్ సార్ ఒకసారి 215 కూడా చెక్ చేయండి అన్నాడు. అరే నువ్వు వీడినే సాటిస్ఫై చేయలేనప్పుడు వాడిని సాటిస్ఫై చేసినా నువ్వు నాకు అవసరం లేదు, సాటిస్ఫై చేయకపోయినా నువ్వు నాకు అవసరం లేదురా, పక్కకి వెళ్ళిపో అన్నాను. ఓకే సార్ అని వీడు పక్కకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నెంబర్ తీసుకున్నా. చూడండి, మరి నెక్స్ట్ మిగిలిన పెద్ద సంఖ్య ఎవరు సార్ అంటే 19. వాడి దగ్గరికి వెళ్ళాను. చూడండి, మరి ఇప్పుడు 19 చేత భాగించాలి. ఎవరిని భాగించాలి? 92ని భాగించాలి. మరి భాగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, మరి 19 5 అయితే 95. సో అందుకే 19 4 తీసుకున్నాను. చూడండి, 19 4 ఎంత సార్ అంటే 76. మరి ఎంత సార్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అంటే కరెక్ట్ గా 12 ఉండటం జరిగింది. చూడండి, అంటే ఈ 92 నేను 19 చేత భాగిస్తే రిమైండర్ ఎంత వచ్చింది సార్ అంటే 12 వచ్చింది. మరి నాకు రిమైండర్ ఎంత రావాలి? 7 రావాలి. నాకు రావాల్సింది 7, నువ్వు ఇచ్చింది 12 కాబట్టి నువ్వు కూడా నా ఆన్సర్ కాదురా, వెంటనే 17 నా ఆన్సర్ అని చెప్పేసి తీసుకుందామని వెళ్ళాను. అప్పుడు వెంటనే మన మైండ్ లో ఒకడు వచ్చేస్తాడు, వాడి పేరే నెగిటివ్. వాడేమంటాడు అంటే ఇది నిజమో కాదో చెక్ చేయి, ప్లీజ్ ఒకసారి చెక్ చేయవా, ప్లీజ్ ఒకసారి చెక్ చేయవా. ఎప్పుడు చెక్ చేస్తావు అనుకుంటున్నావు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చేసేటప్పుడు చెక్ చేయొద్దు, మనం క్లాస్ వినేటప్పుడు చెక్ చేయొద్దు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ లో మాత్రమే చెక్ చేయవా ప్లీజ్, చెక్ చేయవా ప్లీజ్, చెక్ చేయవా ప్లీజ్ అని మన మైండ్ లో ఉన్న నెగిటివ్ మనకు చెప్తా ఉంటది. ఈ 3 ఎలిమినేట్ అయిపోయినాయి కదా, దీన్ని ఆన్సర్ గా తీసుకుందామని ఏ ఒక్కడు అనుకోడు. సో వెంటనే ఏం చేస్తాడు అంటే చెక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు. చూడండి ఎలా చెక్ చేస్తాడు. చూడండి, మరి 17 చేత భాగించాలి. ఎవరిని భాగించాలి సార్ అంటే 92ని భాగించాలి. చూడండి ఇక్కడ, మరి 17 5 ఎంత సార్ అంటే 85. మరి 85కి 92కి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే కరెక్ట్ గా 7 కాబట్టి వెంటనే రిమైండర్ 7. చూడండి, మరి ఇప్పుడు దీన్ని 92ని 17 చేత భాగిస్తే శేషం ఎంత రావాలని చెప్పాను? 7 రావాలని చెప్పాను. వచ్చిందా లేదా? వచ్చింది. అరే ఈ ఒక్కదాన్నే కాదు, దాన్ని కూడా చెక్ చేయి, దాన్ని కూడా చెక్ చేయని మన మైండ్ మనకి చెప్తూ ఉంటది. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం సార్ అంటే దాన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తాం. చూడండి, మరి 215, మరి దీన్ని ఏం చేద్దాం సార్ అంటే 17తో చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ, మరి 17 1 ఎంత సార్ అంటే 17. 21లోంచి 17 పోతే ఎంత సార్ అంటే 4. నెక్స్ట్ ఆ 5ను కూడా తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 17 2 ఎంత సార్ అంటే 34. మరి 45లో నుంచి 34 పోతే ఎంత సార్ అంటే జస్ట్ 11 రావడం జరుగుతుంది. ఓకేనా? అప్పుడు మనం సాటిస్ఫై అవుతాం. చూడండి, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబరే 17. 22ని భాగించినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? 7 రావాలి. వచ్చిందా లేదా? వచ్చింది. మరి అదే నెంబర్ తో అంటే అదే నెంబర్ అయిన 17తో 215ని భాగించినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? 11 రావాలి. వచ్చిందా లేదా? వచ్చింది. సో వెంటనే మనం సాటిస్ఫై అయిపోయి సో ఆ నెంబర్ 17 అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తాం. దీనివల్ల నీకు వచ్చేది ఎన్ని మార్కులు సార్ అంటే 1 మార్కు. అవునా కాదా? మరి ఇలా చేసిన వాడికి మరి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకున్న వాడికి తేడా ఉండాలా లేదా? తేడా ఉంటది. ఆ తేడా ఏంటనేది ఒక్కసారి నేను చూపెడతాను. చూడండి, మరి ఇక్కడ శేషం ఎంత సార్ అంటే 7 కదా. సో వెంటనే 92ని భాగిస్తే శేషం ఎంత వచ్చిందంట? 7 వచ్చింది. సో వెంటనే నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ఆ 7ని తీసేస్తున్నాను. చూడండి, మరి 92లో నుంచి 7 తీసేస్తే ఎంత సార్ అంటే కరెక్ట్ గా 85. అయిపోయింది. నా ఆన్సర్ అయిపోయింది. చూడండి, మరి ఆ 85 వీడి దగ్గరికి వెళ్ళాను.
23 నువ్వు 85ను భాగిస్తావా అన్నాను. నా వల్ల కాదు సార్ అన్నాడు. పక్క వెళ్ళిపోమన్నాను. ఓకే. మరి 21ని అడిగాను, నువ్వు 85ను భాగిస్తావా అని. ఎందుకు సార్ వీడి తర్వాత వీడిని అడిగారు, ఇంకొకటి అడగొచ్చుగా అంటే నాకు పెద్ద సంఖ్య కావాలి, అందరికంటే పెద్దవాడు వీడి కాబట్టి వీడిని అడిగాను, వీడిని భాగిస్తావా, నా వల్ల కాదు సార్ అన్నాడు. వెళ్ళిపోమన్నాను. నెక్స్ట్ వెంటనే వీడిని అడిగాను, నువ్వు భాగిస్తావా అని. లేదు సార్ మన వల్ల కాదు సార్ అన్నాడు. వీడిని వెళ్ళిపోమన్నాను. మరి 19ని అడిగాను, 85ను భాగిస్తావా అని. నా వల్ల కాదు సార్ అన్నాడు. నువ్వు కూడా పక్క వెళ్ళిపోమని చెప్పాను. మరి మిగిలింది ఎవడు సార్ అంటే 17. వాడిని అడగాల్సిన పని లేదు, వాడే చెప్తున్నాడు. 17 5లు ఎంతో కాదు సార్, 85 సార్, నేను ఖచ్చితంగా భాగిస్తాను సార్, నన్ను ఆన్సర్ గా తీసుకోండి సార్, మీకు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తాను అని చెప్తున్నాడు. ఓకేనా అండి. ఈ విధంగా నువ్వు చెయ్యాలి. ఇక్కడ సార్ ఎందుకు తీసేశాడు, ఒక్కోసారి కారు కలుపుతాడు. ఎందుకు కలుపుతాడు, ఒక్కోసారి తీసేస్తున్నాడు, ఒక్కోసారి కలుపుతున్నాడు. మరి ఎప్పుడు కలపాలి, ఎప్పుడు తీసేయాలని నీకు తెలియాలి అంటే నువ్వు కాన్సెప్ట్ తెలుసుకోవాలండి. కాన్సెప్ట్ తెలుసుకోకుండా నేను ఇందా చేసినట్టు చేసుకుంటాను సార్ అంటే నీకు కాన్సెప్ట్ నేర్చుకున్నోడికి ఇంత డిఫరెన్స్ అనేది ఉంటది అని ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మరి షిఫ్ట్ లో మొత్తం ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటి క్వశ్చన్. ఒకసారి చూడండి ఏమంటున్నాడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్ ఈస్ బై 406 and 1388 leaves remainder 1 and 3 respectively. చూడండి, 406 మరియు 1388లను భాగించినప్పుడు వరుసగా 1 మరియు 3 శేషాలుగా మిగిల్చే అతి పెద్ద సంఖ్య ఏది అన్నాడు. మరి దీంతో భాగిస్తా, అవన్నీ వద్దు, ఇందా చేసినట్టు మళ్ళీ చేస్తే ఉపయోగం ఏముంది, లేదు కదా. చూడండి, మరి శేషం ఎంత అన్నాడు, 1 అన్నాడు. సో వెంటనే ఏం చేశాను అంటే ఇక్కడ నుంచి 1 తీసేశాను. మరి ఎంత వచ్చింది సార్ అంటే 405 రావడం జరిగింది. మరి వెంటనే 23 అడిగారు, మన 405ను భాగిస్తావా అని. లేదు సార్ మన వల్ల కాదు అన్నాడు. పక్కెళ్ళిపోమన్నాను. వెంటనే 20ని అడిగారు, అరే 405ను భాగిస్తావా అని. లేదు సార్ అన్నాడు. వెంటనే పక్కెళ్ళిపోమన్నాను. ఫస్ట్ 23 ఎందుకు అడిగారు సార్ అంటే అతి పెద్ద సంఖ్య అన్నాడు. మరి అతి పెద్ద సంఖ్య 23 కదా, వాడిని అడిగాను, నా వల్ల కాదన్నాడు. నెక్స్ట్ 20ని అడిగాను, వాడు నా వల్ల కాదన్నాడు. నెక్స్ట్ 15 అడిగాను, భాగిస్తావా అన్నాను. భాగిస్తాను సార్ అన్నాడు. చూడండి, మరి ఎన్నిసార్లు పోతావు అన్నాను. చూడండి, 15 రోజులు 30, 10 మిగిలింది. ఓకేనా. మరి 15 ఎన్నిసార్లు పోయిద్ది సార్ అంటే 15 ఏళ్ళు పోయిద్ది అని నీకు అర్థమైపోవాలి. నీకు టేబుల్స్ రాలేదనుకోండి, ఇది డ్యూజిబుల్ అయిద్దో లేదో నీకు తెలియదు. అక్కడే నీకు టైం మొత్తం ఏమవుతుంది, వేస్ట్ అవుతా ఉంటది. మరి 5ని అడిగాను, అరే నేను భాగిస్తాను సార్ అన్నాడు. చూడండి, నాకు అర్థం కాల. అంటే దీన్ని వీడు భాగిస్తున్నాడు, వీడు భాగిస్తున్నాడు. మరి వీడిని తీసుకోవాలా ఆన్సర్, వీడిని తీసుకోవాలా అర్థం కాల. సో వెంటనే ఇక్కడ చూడండి, మరి తర్వాత రిమైండర్ ఎంత, 3. వీడి దగ్గర నుంచి ఒక 3 తీసేసాను. చూడండి, అప్పుడు 1385 రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు అడిగాను, ఎవరిని అడగాలి, పెద్దవాడిని అడగాలి. అందుకే 15 అడిగాను. మరి దీన్ని భాగిస్తావా అన్నాను. చూడండి, మరి 15 9లు 135 సార్, ఎంత మిగిలింది, ఒక 3 మిగిలింది. మరి 15 2 30 సార్. ఓకేనా. 5 రిమైండర్ ఇస్తున్నాను అంటే నేను భాగించలేను సార్ అన్నాడు. ఓకేనా అండి. మరి నువ్వు భాగిస్తావా అంటే లేదు అన్నాడు. ఓకేనా. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ని వీడు, ఈ 2 నెంబర్స్ ని ఎవరు భాగించలేకపోయారు, వీడు 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 భాగించలేకపోయారు. కాబట్టి మరి వెంటనే వెళ్ళి 5ని అడిగారు. చూడండి, అరే వీడిని భాగిస్తావా, భాగిస్తాను సార్. మరి వీడిని భాగిస్తావా, భాగిస్తాను సార్ అన్నాడు. వెంటనే నువ్వేరా ఆన్సర్ అని చెప్పేసి ఆన్సర్ చూస్ చేసుకున్నాను. నువ్వు జనరల్ గా చేయడానికి, ఇలా చేయడానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటది. ఓకేనా అండి. ప్రతి క్వశ్చన్ ని ఇలా చేసి చూడు, నీకు ఆన్సర్ రాకపోతే కాల్ చేయి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. మరి క్వశ్చన్ నెంబర్ 14 ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 4158 and 54 respectively. Okay, if one of the number 378, then find the other number. చూడండి ఏమంటున్నాడు, 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ లు వరుసగా 4158 మరియు 54 అయితే అందులో ఒక సంఖ్య 378 అయితే రెండవ సంఖ్యని కనుగొనగలవా. షూర్, ఖచ్చితంగా. ఒకసారి కనుక్కుందాం. చూడండి, మరి మనం చెప్పిన ఫార్ములా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత సార్ అంటే 4158. ఓకే. మరి హెచ్సిఎఫ్ ఎంత సార్ అంటే 54. ఓకే, ఈజ్ ఈక్వల్ మొదటి నెంబర్ ఎంత సార్ అంటే 378. ఓకే. రెండో నెంబర్ ఎంత తెలియదు, దాన్నే మనం కనుక్కోవాలి. చూడండి ఎలా కనుక్కుంటున్నాను ఒకసారి. మరి ఏ టేబుల్లో సార్ అంటే చూస్తేనే అర్థమైపోతుంది, 18 ఎక్కం. చూడండి, మరి 18 3 54. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 18 2 36, 18 1 18. ఓకే. నెక్స్ట్ 3 1 3 ఎన్ని సార్లు సార్ అంటే 7 సార్లు. ఓకే.
నెక్స్ట్ 7తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి 7 ఐదులు ఎంత సార్ అంటే 35. మరి 35 పోతే ఎంత మిగిలింది? 6 మిగిలింది. ఓకేనా. 7 తొమ్మిదిలు ఎంత సార్ అంటే 63. ఎంత మిగిలింది? 2 మిగిలింది. నెక్స్ట్ 4 ఎంత సార్ అంటే 28. సో వెంటనే మన ఆన్సర్ ఎంత సార్ అంటే 594. మరి ఉందా సార్ 594 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి చాలా మంది అనుకుంటారు ఇవే మోడల్స్ వస్తున్నాయి కదా సార్, ఈసారి కూడా ఇవే మోడల్స్ వస్తే రావండి. ఎప్పుడైనా సరే చూడండి, మీరు 2023లో కొన్ని రకాల క్వశ్చన్స్ అడిగాడు, 2024లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు, 2025లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా. అంతేగాని ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా అండి. సో అది మ్యాటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 15. మరి క్వశ్చన్ నెంబర్ 15 కూడా ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. What is the greatest number? Okay. Which one divided by 1657 and 2037 leaves remainder 6 and 5 respectively? చూడండి ఏమంటున్నాడు. 1657 మరియు 2037లను భాగించినప్పుడు వరుసగా 6 మరియు 5లను శేషాలుగా మిగిల్చే అతి పెద్ద సంఖ్య ఏది? చూడండి మరి ఇక్కడ ఇంత పెద్ద నెంబర్స్ ఇచ్చాడు కదా సార్, నువ్వేమి ఇబ్బంది పడొద్దండి. వాడు ఏ నెంబర్స్ ఇచ్చినా గానీ నువ్వు ఎలా చేయాలో నేను చెప్తాను, చూసుకో. చూడండి మరి రిమైండర్ ఎంత అన్నాడు? 6 అన్నాడు కదా. సో వెంటనే వీడి దగ్గర నుంచి ఒక 6 తీసేయండి. చూడండి మరి 6 తీసేస్తే ఎంత సార్ అంటే 1651. ఓకేనా. మరి ఇప్పుడు వెంటనే వెళ్ళి 112ను అడిగాను, వీడిని భాగిస్తావా అని. భాగించాను సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. నేను ఈవెన్ నెంబర్ సార్, వాడు ఆడ్ నెంబర్ నేను భావించలేను కదా అన్నాడు. సో పక్కెళ్ళిపోరా అన్నాను, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వెంటనే వీడిని అడిగాను. ఓకేనా. మరి నువ్వు భాగిస్తావా అన్నాను. సార్ మీకు టేబుల్స్ వచ్చా అన్నాడు. వచ్చు అని చెప్పాను. 13 తొమ్మిదిలు 117 కదా సార్, అవునా కాదా? అంటే నా చేత భాగించబడాలి అంటే 9 చేత 13 చేత భాగించబడాలి. మరి మీకు 9 డివిజిబిలిటీ రూల్ వచ్చి అంటున్నారు కదా, దాన్ని వాడండి సార్ అన్నాడు. చూడండి మరి ఇక్కడ 5 4 11. మరి 11కి 2 కలిపితే ఎంత సార్ అంటే 13. ఓకేనా. మరి సంఖ్యలోని అంకెల మొత్తం 13 అంటే 9 మల్టిపుల్ అయ్యిందా లేదా? అవ్వలేదు. అంటే వీడు 9 చేతే భాగించబడలేదు అంటే 117 చేత భాగించబడతాడా? భాగించబడడు. మరి వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. వీడిని టెస్ట్ చేయి, ఆన్సర్ వచ్చింది. లేదు వీడిని టెస్ట్ చేయి, ఆన్సర్ వచ్చింది. ఇద్దరిలో ఎవరిని తీసుకుంటావు అనేది నీ ఇష్టం. ఓకేనా. నేను ఎవరిని తీసుకుంటున్నాను? 127ని తీసుకుంటున్నాను. చూడండి మరి 127తో భాగిస్తావా లేదా అని అడిగాను. చూడండి సార్ మీరే అన్నాడు. చూడండి మరి వెంటనే 127ని తీసుకొచ్చాను. మరి 127 ఒకట్లు ఎంత సార్ అంటే 127. చూడండి ఒకసారి తీసేస్తున్నాను. అప్పు తీసుకుందాం. 15 నుంచి 7 పోతే ఎంత సార్ అంటే 8. మరి ఇక్కడ 15, ఇక్కడ 5 ఉంటది. 5లో నుంచి 2 పోతే ఎంత సార్ అంటే 3. సో 381. ఓకేనా. మరి కరెక్ట్ గా ఎన్నిసార్లు పోయిద్ది సార్ అంటే 12 3 36 అండి. చూడండి 120 ఇంటూ 3 12 3 36 అంటే 360. ఓకేనా. నెక్స్ట్ 7 3 21. 360కి 21 కలిపితే ఎంత సార్ అంటే 381. మరి రిమైండర్ ఎంత సార్ అంటే 0. మరి భాగించబడిద్దా లేదా? భాగించబడిద్ది. మరి వెంటనే వీడిని కూడా రిమూవ్ చేసి నాకు కావాల్సింది ఏంటిది? భాగించబడే సంఖ్య. మరి వీడు భాగిస్తబడతాడా సార్ అంటే భాగించబడడండి. నువ్వు కావాలంటే దాన్ని కూడా టెస్ట్ చేసుకో. సో వెంటనే నా ఆన్సర్ ఏంది సార్ అంటే 127 అయిపోయింది. ఇంతకు మించి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. మరి ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి, మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి. చూడండి ద ఎల్సిఎం ఆఫ్ 40 20 120 అండ్ 335 ఈస్ 40, 20, 120 మరియు 335 అనే సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎల్సిఎం ఎంత అంటున్నాడు. మరి ఇందాకే చెప్పాను ఎల్సిఎం అంటే ఏంటి సార్ అంటే వీళ్ళందరి చేత డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ ఉందంట, దాన్ని కనుక్కోండి అన్నాడు. మరి నేను ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాను? 20ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు సార్ అంటే 20 యొక్క డివిజిబిలిటీ రూల్ ఈజీ, నాకు వచ్చు కాబట్టి. ఓకేనా. మరి వెంటనే వెళ్ళి వీడిని అడిగాను 20 చేత భాగించబడతావా అన్నాడు. లేదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. సార్ 20 చేత భాగించబడాలంటే చివర్లో 0 ఉండాలి. నేను భాగించబడను, వీడు భాగించబడ్డు, వీడు కూడా భాగించబడ్డు అన్నాడు. ఓకేనా. మరి ఉన్న 4గిట్లో 3 ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి మనకి మిగిలిందే ఏమవుతుంది సార్ అంటే ఖచ్చితంగా ఆన్సర్ అవ్వడం అనేది జరుగుతుందండి.
ఇలా నువ్వు ఎందుకు ఆలోచించకూడదని ఒక్కసారి మిగిలిన షిఫ్ట్ల మీద నువ్వు ఆలోచించి చూడు. మరి విత్ ఇన్ సెకండ్స్ లో నీకు ఆన్సర్ వచ్చిందా లేదా, మరి సార్ చెప్పే కాన్సెప్ట్ అనేది నిజమా కాదా, దీన్ని నమ్మొచ్చా లేదా అనేది నీకే ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 17. మరి క్వశ్చన్ నెంబర్ 17 ఒకసారి చూద్దాం. చూడండి వాట్ ఈస్ ది స్మాలెస్ట్ నెంబర్ which one divided by 64 and 80 leaves remainder 9 in each case. చూడండి 64 మరియు 80లతో భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ 9ని శేషంగా ఇచ్చే అతి చిన్న సంఖ్య ఏది. చూడండి మరి ఇక్కడ ఏదో ఒక సంఖ్య ఉందంట, ఆ సంఖ్యని మనం 64 చేత భాగించిన 9 శేషం ఇచ్చిద్దంట, మరి 80తో భాగించిన 9 శేషం ఇచ్చిద్దంట. అలాంటి నెంబర్ని కనుగొనగలవా అన్నాడు. షూర్, ఖచ్చితంగా కనుక్కుంటాను అని చెప్పాను. మరి అందుకే ఎవరిని టార్గెట్ గా తీసుకున్నాను? 80. ఎందుకు సార్ 80ని తీసుకున్నారు అంటే 80 ఎక్కం నాకు వచ్చు కాబట్టి. ఓకేనా, తీసుకున్నా. చూడండి మరి వెంటనే ఏం చేశాను అంటే వీడి దగ్గరికి వెళ్ళాను. మరి 80తో భాగిస్తావా అన్నాను. 8 నాళ్ళు ఎంత సార్ అన్నాడు. చూడండి 84 320. మరి 320 పోతే ఎంత మిగిలింది నా దగ్గర? 17 మిగిలింది సార్ అన్నాడు. మీకు కావాల్సింది రిమైండర్ 7 కదా, మరి నా దగ్గర 17 ఉంది సార్, నా వల్ల కాదు సార్ అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. మరి వెంటనే వీడి దగ్గరికి వచ్చాను. ఓకేనా, వీడి దగ్గరికి వద్దాం. ఓకేనా, వీడి దగ్గరికి వస్తే చూడండి మరి ఎన్నిసార్లు? 8 రాళ్ళు 32. అవునా కాదా? రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. నీకు కావాల్సింది 9 కదా సార్ అన్నాడు. అవును అన్నాను. మరి రిమైండర్ 0 ఇచ్చాను కాబట్టి నన్ను కూడా వెళ్ళిపోమన్నాడు సార్, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. నెక్స్ట్ తర్వాత చూడండి 8 రాళ్ళు 32 పోదు. ఓకే, 8 3 24 అంటే 240. మరి 240కి 311కి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 71 ఉంది. రిమైండర్ రావాల్సింది 9 కదా సార్, నేను రిమైండర్ 71 ఇస్తున్నాను, నన్ను కూడా వదిలేయండి సార్, ఇంటికి వెళ్ళిపోతాను అంది. వదిలేశాను. సో వెంటనే ఇదే నా ఆన్సర్ అని చెప్పి నాకు అర్థమైపోయింది. కావాలంటే క్యాన్సిల్ చేసుకో, 80తో క్యాన్సిల్ చేసుకో. 84 ఎంత సార్ అంటే 320. ఎంత మిగిలింది సార్ అంటే 9 రిమైండర్ మిగిలింది. మరి 64తో దీన్ని నువ్వు కట్ చేసి చూసుకో, మళ్ళీ ఎంత రిమైండర్ మిగులుస్తారంటే ఖచ్చితంగా 9 రిమైండర్ మిగిలే అవకాశం అనేది ఉంటుంది. ఇలా నువ్వేం చేయొచ్చు? విత్ ఇన్ సెకండ్స్ లో ఆడుకుంటా ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు సార్ అంటే కాన్సెప్ట్ వస్తేనే, లేకపోతే లే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 18. మరి క్వశ్చన్ నెంబర్ 18 ఏమంటున్నాడు చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఓకే విచ్ వన్ డివైడెడ్ బై 1477 and 671 and leaves remainder 0 and 6 respectively. చూడండి 1477 మరియు 671ను భాగించినప్పుడు వరుసగా 0 మరియు 6 శేషంగా మిగిల్చే అతి పెద్ద సంఖ్య ఏది? ఓకేనా, చూద్దాం. మరి ఇక్కడ శేషం ఎంత? 0 కదా, సో వెంటనే ఇక్కడ నుంచి 0 తీసేద్దాం. మరి 0 తీసేస్తే ఎంత వచ్చింది సార్ అంటే 1477 వచ్చింది. ఓకేనా, దీన్ని భాగించాలి. మరి వెంటనే 20 కాడికి వెళ్ళాను. నేను భాగిస్తావా అన్నాను. లేదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. నేను ఈవెన్ నెంబర్ సార్, మీరు మర్చిపోతే ఎట్లా అన్నాడు. అవునవును కదా, ఈవెన్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ ని భాగించలేను సార్ అన్నాడు. 16ని అడిగాను, ఏంది మరి భాగిస్తావా అని. లేదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. సార్ నేను కూడా ఈవెన్ నెంబరే సార్, మీరు మర్చిపోయినట్టున్నారు అంటే ఓకే అని వీడిని కూడా వదిలేశాను. ఓకేనా, ఒక ఆడ్ నెంబర్ ని ఒక ఈవెన్ నెంబర్ భాగించలేదు, ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ ఏం చేయలేదు? పరిపూర్ణంగా భావించలేదు. అందుకే వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు. మరి ఇప్పుడు మిగిలింది ఒకటి 17, ఒకటి 7. ఓకేనా అండి. మరి 17 అడిగాను. చూడండి మరి 17 అడిగాను, మరి 17తో భాగిస్తావా అని. నాకు టేబుల్స్ రావనుకోండి, మనం ఖచ్చితంగా చదువుకొని చేసుకోవాల్సింది, అంతకు మించి చేసేది ఏం లేదు. చూడండి మరి 17 ఎక్కం రావాలి. చూడండి మరి 17 5 85, 17 6 102, 17 7 119, 17 8 అని చెప్పి మనం చదువుకుంటూ వెళ్తేనే నీకు క్లారిటీ వచ్చింది. మరి ఇది 17 ఎక్కం చేత భాగించబడిద్దా సార్ అంటే అస్సలకే భాగించబడదు. ఇది కూడా నా ఆన్సర్ కాదు. మరి మిగిలిపోయింది ఎవరు సార్ అంటే 7. సో వెంటనే 7 నేను ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను. కావాలంటే క్యాన్సిల్ చేసుకో. 7 రోజులు 14, 7 1 7 1. సో వెంటనే నా ఆన్సర్ ఎంత సార్ అంటే 7 ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి టేబుల్స్ రాని వాడు ఏం చేయాలి? ఎత్తుక్కోవాలి. 17 రోజులు 34, 33, 17 68, 69 అని మనమే ఏమవుతాం? కన్ఫ్యూజన్ అయిపోతాం. అందుకే నేను చెప్తుంది, ఈ చాప్టర్ నువ్వు టచ్ చేయాలంటే నీకు టేబుల్స్ రావాలి, డివిజిబిలిటీ రూల్స్ రావాలి. అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 19. మరి క్వశ్చన్ నెంబర్ 19 కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 943 and 957 leaves remainder 7 and 1 respectively. చూడండి
943 మరియు 1957లను భాగించినప్పుడు వరుసగా 7 మరియు 1ని శేషంగా మిగిల్చే అతి పెద్ద సంఖ్య ఏది చూద్దాం. చూడండి మరి రిమైండర్ ఎంత సార్ అంటే 7 అంట. సో వెంటనే వీడి దగ్గర నుంచి ఒక 7ను మనం లాగేసుకుందాం. చూడండి మరి 943లోంచి 7 తీసేసాం అనుకోండి, ఎంత వచ్చింది సార్ అంటే 946 అయితే వచ్చింది అని నాకు క్లారిటీ. ఓకేనండి. ఇప్పుడు వెంటనే వీడిని భాగించేవాడు కావాలి. ఓకేనా. సో ఎవరి దగ్గరికి వెళ్ళాను అంటే వీడి దగ్గరికి వెళ్ళాను. భాగిస్తావా అన్నాను. లేదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. ఎందుకు అంటే వాడు ఏం చెప్తాడని తర్వాత చూద్దాం, కానీ ఒకసారి అయితే చూద్దాం. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి సార్ అంటే 28ని తీసుకోవాలి. ఎందుకని పెద్ద నెంబర్ కదా వాడు అడుగుతుంది, అందుకని 28 దగ్గర తీసుకెళ్లాను. మరి 28తో భాగిస్తావా అంటే వాడు 28తో భాగించాలంటే 7 మరియు 4 చేత భాగించాలి సార్, మీకు డివిజిబిలిటీ రూల్స్ ఐడియా ఉందా అన్నాడు. ఉంది అన్నాను. మరి 7 మరియు 4 చేత భాగించాలి. మరి ఇది 4 చేత భాగించబడిద్దా? లేదు. మరి 4 చేత భాగించబడకపోతే నువ్వు 28 చేత యాడ్ నుంచి భాగిస్తావు, వెంటనే నీ ఆన్సర్ అవుట్. అవునా కాదా? చూడండి ఇది ఎవరి చేత భాగించబడాలి? 28 చేత భాగించబడిద్దా అని చూశాను. మరి 28 చేత నువ్వు ఓకే సారీ ఇక్కడ 3 ఇక్కడ 3 ఓకేనా. చూడండి ఓకే 36 ఓకేనా. ఇప్పుడు చూడండి మరి ఇప్పుడు ఈ నెంబర్ని 28 చేత భాగిస్తుందా అని చూసాను. 4 చేత భాగిస్తుంది. సో 7తో ట్రై చేద్దామని చూసాను. చూడండి మరి 7తో ఒకసారి చూసినట్లయితే 7 1 7. మరి 7 పోతే ఇంకెంత మిగిలింది సార్ అంటే 2 మిగిలింది. 7 3 21. మళ్ళీ ఎంత మిగిలింది సార్ అంటే 2 మిగిలింది. మరి ఇక్కడ చూడండి 7 4 28. సో వెంటనే ఇది 7తో భాగించబడట్లేదు కాబట్టి ఆన్సర్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ వెంటనే 10ని అడిగాను, భాగిస్తావా అని. లేదు సార్ అన్నాడు. ఎందుకు భాగించలేకపోతున్నావు అన్నాను 10ని. వెంటనే వాడు ఏమన్నాడు అంటే సార్ నేను భాగించాలి అంటే చివరిలో 0 ఉండాలి కదా, వాడి దగ్గర 0 లేదు సార్, అందుకే నేను భాగించట్లేదు అన్నాడు. చూడండి అయితే ఆన్సర్ 12 అయి ఉండాలి, లేకపోతే 13 అయి ఉండాలి. ఓకేనా. సో వెంటనే 13ని అడిగాను, భాగిస్తావా అని. చూడండి 13 ఏళ్ళు 91, 2 మిగిలింది. 13 2 26, నేను భాగిస్తాను సార్ అంది 13. మరి 12ని అడిగాను, భాగిస్తావా అని. షూర్ సార్ అన్నాడు. ఎలా అంటే 3 ఎక్కం 4 ఎక్కం రావాలి. ఇది 3తో భాగించబడిద్ది, 4తో భాగించబడిద్ది. ఓకే అంటే ఈ 2 నెంబర్స్ దీన్ని భాగించబడుతున్నాయి. ఓకే నెక్స్ట్ తర్వాత దానికోసం వెళ్ళిపోయాను. చూడండి మరి తర్వాత ఏం చేయాలి? 1 రిమైండర్ కాబట్టి 1 తీసేద్దాం. చూడండి 1956. సో వెంటనే ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేద్దాం. చూడండి మరి ఇప్పుడు పెద్ద నెంబర్ 13 కదా, ఫస్ట్ వాడికి అవకాశం ఇవ్వాలి. వాడిని అడిగాను 13 చేత భాగించబడతావా అని. చూడండి 13 1 13, ఎంత మిగిలింది సార్ అంటే చూడండి 13 పోతే 6 మిగిలింది. 13 5 65, రిమైండర్ ఎంత 6. ఓకేనా. మరి రిమైండర్ 0 రావాలి కాబట్టి వెంటనే వీడు కూడా ఏమన్నాడు, నేను భాగించలేను సార్ అని చెప్పేసాడు. ఓకేనా అండి. అంటే వీడిని భాగిస్తున్నాడు కానీ వీడిని భాగిస్తున్నాడా? భాగించలేదు. అందుకే వీడిని ఏం చేశాం? రిమూవ్ చేశాం. వెంటనే 12ని అడిగాను. ఈ 12 ఏమంటున్నాడు అంటే సార్ నేను ఈ నెంబర్ని భాగిస్తాను, కావాలంటే ఈ నెంబర్ని భాగిస్తాను, చెక్ చేసుకోండి సార్ అన్నాడు. ఎలా చెక్ చేయాలి నిన్ను అన్నాను. 12 చేత భాగించబడాలి అంటే ఏదన్నా ఒక నెంబరు 3 మరియు 4 చేత భాగించబడాలి. మరి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్ అంటే చివరి 2 నెంబర్స్ 4 మల్టిపుల్స్ అయి ఉండాలి. అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. మరి ఇక్కడ కూడా చివరి 2 నెంబర్స్ 4 మల్టిపుల్స్ అవుతున్నాయా లేదా? ఖచ్చితంగా అవుతున్నాయి. కాబట్టి 4 చేత భాగించబడింది. మరి 3 చేత భాగించబడిద్దా లేదా అంటే చూడండి 6 3 ఎక్కంలో వచ్చింది, 3 3 ఎక్కంలో వచ్చింది, 9 3 ఎక్కంలో వచ్చింది. అంటే ఇది 3తో భాగించబడింది. మరి 6 అనేది 3 ఎక్కంలో వచ్చింది, 5 + 1 6 అనేది 3 ఎక్కంలో వచ్చింది, మరి 9 కూడా 3 ఎక్కంలో వచ్చింది. ఓకేనా. అంటే ఈ 2 నెంబర్స్ 3 చేత భాగించబడుతున్నాయి, 4 చేత భాగించబడుతున్నాయి. 3 మరియు 4 చేత భాగించబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 12 చేత భాగించబడతాయి. ఓకేనండి. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడే మనం తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువ సమయం కేటాయించుకుంటూ వెళ్తున్నావు అంటే మన టైం అనేది చాలా వృధా అవుతుందని ఒకసారి ఆలోచించాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. మరి క్వశ్చన్ నెంబర్ 20 ఇలాంటి క్వశ్చన్స్ కూడా నేను మీకు చాలా సార్లు చెప్పానండి. ఇవి ఎక్కువగా ఎక్కడ అడిగేవాడు సార్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ లో అడిగేవాడు అంతకు ముందు. చూడండి ఏమంటున్నాడు, 2 containers contain 765 liters and 832 liters of liquid, okay, respectively. Okay, the maximum capacity of container that can measure the liquid of both contains each. చూడండి ఏమంటున్నాడు, ఒక కంటైనర్ లో వరుసగా 765 లీటర్లు మరియు
835 లీటర్ల ద్రావం ఉంది. ఓకే, ఆ 2 కంటైనర్లో ఉన్న ద్రావాన్ని కొలవడానికి కంటైనర్ యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత? మరి దీన్నే మనం గాసాబా అని కూడా మాట్లాడాం. దీనికి మనం ఏం కనుక్కోవాలని చెప్పాం? హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోయిద్ది అని చెప్పాను. ఓకేనా అండి? మరి హెచ్సిఎఫ్ కూడా కనుక్కుండా ఈజీగా కూడా ఎలా చేయొచ్చో ఒక్కసారి నేనైతే చెప్తాను ఆప్షన్స్ ద్వారా. చూడండి, వీళ్ళిద్దరిని డ్యూజిబుల్ చేసే ఒక నెంబర్ ఇక్కడ ఉందంట, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి 15 నెలలు అడిగాను, వీళ్ళిద్దరిని డ్యూజిబుల్ చేస్తావా అని. వీళ్ళని డ్యూజిబుల్ చేయలేను సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. మరి నేను డ్యూజిబుల్ చేయాలంటే 15 కదా, చివర్లో 5 ఉండాలి అన్నాడు. మరి చివర్లో వీడి దగ్గర 5 లేదు కాబట్టి 15 చేత భాగించబడదు. ఓకే, మరి 21 చేత భాగించబడతావా అని అడిగాను. చూడండి, 21 చేత అంటే 7 మరియు 3 చేత భాగించబడాలి. మరి ఇక్కడ చూడండి, ఇది 3వ ఎక్కంలో వచ్చిద్దా సార్ అంటే రానే రాదండి. చూడండి, 3కి 3 క్యాన్సిల్, 3కి 3 క్యాన్సిల్, 8. 8ని మనం 3వ ఎక్కంలో చూడలేం కాబట్టి ఇది 3తోనే డ్యూజిబుల్ అవ్వదు కాబట్టి 21తో డ్యూజిబుల్ అయ్యే అవకాశం లేదు. ఓకేనా? మరి మిగిలింది ఒకటి ఏంటి సార్ అంటే 19 లేదా 17. ఓకేనా? ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అయి ఉంటది. మరి వెంటనే 19 అడిగాను. చూడండి, 19 4 76. సో రిమైండర్ ఎంత సార్ అంటే 5 మిగిలింది. మరి రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. కాబట్టి వెంటనే ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో వెంటనే మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే డీని ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. ఓకేనా అండి? మరి దీని యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత సార్ అంటే 17 లీటర్లు. మరి దీన్నే నేను జనరల్ గా ఎలా కనుక్కోవచ్చు అని చెప్పాను అంటే దీనికి హెచ్సిఎఫ్ కనుక్కోండి అని చెప్పాను. మరి హెచ్సిఎఫ్ అయినా మీకు ఎంత వచ్చింది సార్ అంటే 17 మాత్రమే వచ్చింది. ఓకేనా? ఈ 2 నెంబర్స్ 17తో తప్ప ఇంకా దేనితో డ్యూజిబుల్ అయ్యే అవకాశం అనేది లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 21 ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. The LCM of 36, 63, 372 and 126 చూడండి ఏమంటున్నాడు. 36, 63, 372 మరియు 126 అనే సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజం, దాన్నే మనం ఎల్సిఎం అంటాం. ఆ ఎల్సిఎం ఎంత అన్నాడు. చూడండి, మరి ఎల్సిఎం అంటే ఏం చెప్పాను? వీళ్ళందరి చేత డ్యూజిబుల్ అయ్యే ఒక నెంబర్ ఉందంట, అదేదో కనుక్కోగలవా అంటున్నాడు. మరి నేను ఎవరిని ఎంచుకున్నాను సార్ అంటే 36ని ఎంచుకున్నాను. చూడండి, మరి వెంటనే వెళ్ళి 36 చేత భాగించబడతావా అన్నాడు. లేదు సార్ అన్నాడు. ఎందుకు భాగించబడవు? నీ ఇష్టమైంది, భాగించబడాల్సిందే అన్నాను. అప్పుడు వెంటనే వాడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు నెంబర్ సిస్టమ్ ప్రిపేర్ కాలేదా? నీకు నెంబర్ సిస్టమ్ గురించి తెలియదా? నెంబర్ సిస్టమ్ లో చెప్పాను కదా, ఒక ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ని డ్యూజిబుల్ కాదు అని. అందుకే నేను ఈ నెంబర్ ని డ్యూజిబుల్ చేయలేకపోతున్నాను, ఈ నెంబర్ ని కూడా డ్యూజిబుల్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి 36 నాకు చెప్పింది. అందుకే వాళ్ళిద్దరు ఎలిమినేట్ చేశాను. ఓకేనా అండి? నెక్స్ట్ వెంటనే అడిగాను. చూడండి, మరి ఇప్పుడు నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరి చేత డ్యూజిబుల్ అవుతావు అని అడిగాను. మరి ఆల్రెడీ డ్యూజిబిలిటీ రూల్స్ ఏం చెప్పాము? ఒక నెంబర్ 36 చేత డ్యూజిబుల్ అవ్వాలి అంటే 9 మరియు 4 చేత డ్యూజిబుల్ అవ్వాలి. అవునా కాదా? ఇది 4తో డ్యూజిబుల్ అయితే ఇది 4తో డ్యూజిబుల్ అయితే అది చెక్ కూడా చేయకూడదు, మన టైం వేస్ట్ అవుతుంది. మరి 9 చేత డ్యూజిబుల్ అయ్యే నెంబర్ ఏదో ఎత్తుకుదాం. చూడండి, మరి వెంటనే వీడిని అడిగాను 9 చేత డ్యూజిబుల్ అవుతావా అని. అవ్వను సార్ అన్నాడు. ఎలా తెలుసు నీకు అంటే చూడండి, 7, 8, 15, 15కు 6 కలిపితే 21. మరి 21ని మనం 9 ఎక్కంలో చూడలేదు కాబట్టి వెంటనే అది మన ఆన్సర్ అయ్యే అవకాశం అనేది లేదు. మరి మిగిలింది ఏది సార్ అంటే ఆప్షన్ డి కాబట్టి వెంటనే డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు ఎలిమినేషన్ మెథడ్ లో ముందుకెళ్తావో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు కాకపోతే రేపైనా మనం సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంతే తప్ప ఈ 4 మోడల్స్ నేర్చుకుంటాను, ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకుంటాను, ఇదే మెథడ్ ద్వారా చేస్తాను, ఇదే సొల్యూషన్ చేస్తానని నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మన జీవితంలో కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు అని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. ఓకేనా అండి? మరి ఇక్కడ వరకు మనం ఎన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేశాం సార్ అంటే ఒక 12 షిఫ్ట్లకి సంబంధించి 21 క్వశ్చన్స్ అనేది నేను డిస్కషన్ చేయడం అనేది జరిగిందండి. మరి సార్ చెప్పిన వీడియో మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఎన్ని షేర్స్ చేస్తారో, ఎంతమంది సబ్స్క్రైబింగ్ చేస్తారో దాన్ని బట్టి నేను ఎవ్రీడే వీడియోస్ అనేది చేస్తానండి. అవసరమైతే లైవ్ క్లాసెస్ కూడా పెడతాను. ఓకేనా? సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ రెండింటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు దాంట్లో మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే పడద్దు. మీరు ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మరి సార్ ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నాడు, అదే విధంగా మీరు ఆన్సర్ చేసేలాగా ముందుకెళ్ళాలి అని నేనైతే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.